టూరు. సో, ఈరోజు మరి మనము చెప్పుకునే టాపిక్ హృదయ చైతన్యం. మేడం రిపీట్ అవుతోంది వాయిస్. ఇప్పుడు చూడండి మేడం. డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. ఒక్కసారి చూడండి మేడం. ఆపేస్తాను చూడండి. ఓకే మేడం. సో మాస్టర్స్, హృదయ చైతన్యం. ఈరోజు మనం అందరము చెప్పుకునే టాపిక్ హృదయ చైతన్యం. మరి ఈ హృదయము అంటే యాక్చువల్గా మనము గుండె అని అనుకుంటామేమో. అంటే అదే కదండి మనకు అనిపించేది. సో ఎలాగైతే మన శరీరంలో, మన భౌతిక శరీరంలో ఈ గుండె ఎలాగైతే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, మొత్తం బ్లడ్‌నంతా గూడా మరి అది పంప్ చేస్తూ, మరి ప్రతి క్షణం కూడా, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఆహ్, హార్ట్ అనేది నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటుంది. అలాగే మరి మన సోల్ పరంగా తీసుకుంటే, మరి ఈ సోల్‌కి ఆ మూలం అంటే మన మొత్తం మన ఐడెంటిటీకి, మన ఉనికికి మూలం ఏమిటి అంటే మన హృదయము అని చెప్పొచ్చు. మరి ఆహ్, హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ది సోల్ అంటారు. అంటే మన ఆత్మ యొక్క అమూల స్థితి, అమూల స్థానం ఏమిటి అంటే ఈ హృదయము అని మరి మనం చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఏదన్నా ఒక విషయం విన్నా, చూసినా, ఏదన్నా మనము ఒకటి చెప్పినా, మనం ఏం చేయాలి అంటే, ఈ హార్ట్‌తో వర్క్ చేయాలి. మనం మన హృదయంతో మరి కనెక్ట్ అయ్యి, మనం ఆ మాట చెప్పడం గానీ, వినడం గానీ, చూడడం గానీ, మనము యాక్చువల్‌గా అలా చేయాలి. కానీ మనం ఎలా వర్క్ చేస్తామంటే, మన మనసుతో, మన తలతో మనం వర్క్ చేస్తాం. మన మనసుతో వర్క్ చేయడం అంటే ఏమిటని ఇక్కడ తెలుసుకోవాలి గదా! ఊరికే మనసుతో వర్క్ చేస్తున్నాము, హృదయంతో వర్క్ చేస్తున్నామంటే అది కాదు గదా! సో, ఈ మనసుతో వర్క్ చేయడం ఏమిటి అంటే, ఏదన్నా సరేనండి. మనం ఒకటి చూసినప్పుడు, లేకుంటే విన్నప్పుడు ఇలా ఏం జరుగుతుంది అంటే, మనకు ఆల్రెడీ మన మైండ్‌లో రిజిస్టర్ అయిన దాంతో, అంటే మనకు ఆల్రెడీ తెలిసిన దాంతో కంపేర్ చేస్తూ, మరి జడ్జిమెంట్‌లిస్తూ, మరి మనము దాన్ని చూడడం జరుగుతుందనమాట. ఏది ఉన్నదున్నట్లుగా ఆహ్, అంగీకరించం గదా మనము. సో, ఒక వ్యక్తొచ్చి అక్కడ మనల్ని పరిచయం చేసుకుంటారు. కొత్తగా ఒక వ్యక్తొచ్చారు. ఒక వ్యక్తొచ్చి పరిచయం చేసుకుంటాడు. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇతను లావుగున్నాడు, సన్నగున్నాడు, నల్లగున్నాడు, తెల్లగున్నాడు, బాగున్నాడు, బాలేడు, చూడ్డానికి మంచి ఒపీనియన్ రావట్లేదు, లేదా చూస్తూనే బాగా అనిపిస్తున్నాడు. ఇలా చూడండి, ఒక్క సెకండ్‌లో ఇన్ని మనము అతన్ని చూసి చెప్పేస్తాం. అతన్ని చూసి మనం ఇవన్నీ అనేసుకుంటుంటాం కదా! అలాగే ఇంగా మనకేమన్నా అతని గురించిన ఏదన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటే, అతన్ని గురించి మనం ఆలోచించడం గూడా ఆ ఇన్ఫర్మేషన్‌తో మనం కనెక్ట్ అవుతూ ఆలోచిస్తాం. ఉన్నది ఉన్నట్లుగా అతనిలాగా మనము చూడమనమాట. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ఎంప్లాయీ కావచ్చు, లేదా ఒక టీచరే కావచ్చు. ఆహ్, క్లాస్‌లోకి రావడం జరిగింది. కొత్త టీచర్ వస్తుందనమాట క్లాస్‌లోకి. వస్తూనే మిగతా పిల్లలంతా ఎలా ఉంటారంటే, ఈ టీచర్ చెప్తుందబ్బా! మనము బాగా నేర్చుకోవాలి అన్నట్లు ఉంటారనుకోండి. ఒక అబ్బాయో, అమ్మాయో వచ్చి, "ఆ! ఈ టీచరా? ఈ టీచర్ నాకు తెలుసు. అంత కోపమంట ఆమెకి. ఆమె ఒక్క చిన్న పొరపాటు చేసినా గూడా మనల్ని ఉతికేస్తుందంట. అస్సలామె కొద్దిగా గూడా మరి క్షమించదంట" అని ఎవరన్నా ఒక అబ్బాయో, అమ్మాయో చెప్పినారనుకోండి, ఇంగ టీచర్ మీద ఆ అభిప్రాయం ఫిక్స్ అయిపోతుంది. మనం చూడడం గూడా ఎలా చూస్తాము? అదే అభిప్రాయంతో చూస్తాం. తర్వాత ఆమె ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత చక్కగా మనతో ఆహ్, తను బిహేవ్ చేసినా, మనం ఎలా చూస్తామంటే, మనకు ఆల్రెడీ ఏదైతే ఫీడ్ అయ్యుందో ఆ నాలెడ్జ్‌తో చూస్తాం. ఇది ఎలా అంటే, మన మనసుతో మనం అక్కడ వ్యవహరిస్తున్నాము. వి ఆర్ యాక్టింగ్ త్రూ అవర్ హెడ్, నాట్ త్రూ అవర్ హార్ట్. అంటే మనము
మన హృదయం నుంచి కాకుండా మన మనసు నుంచి, మన తల నుంచి మనం వర్క్ చేస్తున్నామనమాట. ఒక చిన్న బిడ్డ ఉందనుకోండి. ఆ బిడ్డ దగ్గర ఎలా ఉంటామండి మనము? ఆ బిడ్డ బాగా చక్కగా నవ్వుతూ, హాయిగా మరి ఆ పిల్ల ఆడుకుంటుంటే అన్నీ మర్చిపోతాం గదా! అన్నీ మర్చిపోయి అక్కడ ఆ బిడ్డతో చక్కగా ఆటలాడుకుంటుంటాం. చక్కగా ఆ బిడ్డతో మరి మాట్లాడడానికి, ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ నేనొక స్థా మనం ఎంతటి స్థితిలో అన్నా ఉండనివ్వండి. నేను ఇంత స్థితిలో ఉన్నానే, నేను ఇలానే, అలానే అనే ఆ హోదాలేమి అక్కడ మనం ఎగ్జిబిట్ చెయ్యం. అవునా కదా! సో, అది మన హృదయ చైతన్యం అన్నమాట. అక్కడ మనము మన ఆత్మ స్థితితో మనం కనెక్ట్ అయ్యి, మనం అక్కడ వ్యవహరిస్తున్నాం. సో, ఇప్పుడు మీరు గమనించండి. మనం ఎక్కడికెళ్ళినా, ఎవరిని చూసినా, ఏం చేస్తున్నా, మనము ఎలా బిహేవ్ చేస్తున్నాము? మన మనస్సు నుండి మనము మాట్లాడుతున్నామా? మన హృదయంతో మనము కూడుకొని మనం ఉంటున్నామా? అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఒక మనసుతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక మాట చెప్పడానికి గానీ, ఒక మాట వినడానికి గానీ, ప్రతి ఒక్కటి గతంలో మనకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్‌తో మనం కంపేర్ చేసుకుంటూ ఎవరన్నా ఏదన్నా చెప్పినారనుకోండి, ఇదా నేను అప్పుడు ఆల్రెడీ నేను వినేసినాను. లేదా ఇదా ఈ సబ్జెక్టా? ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో చూసేసినాను. అంటే ఇక్కడ ఏమవుతుంది మనం మనసుతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనము ఆల్రెడీ నేను విన్నాను, నాకిది తెలుసు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇంగ మనం ఓపెన్ అప్ అవ్వం. అంటే అక్కడ మనము ఆహ్, ఒక బ్యారియర్ కట్టేసామనమాట. ఇది నాకు తెలుసు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నువ్వు అక్కడింకా నేర్చుకోవడానికి సిద్ధపడవు. చాలామంది మాస్టర్స్ వస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా వస్తుంటారు. మన ఊర్లకి. కొద్దిమంది వాళ్ళకి వీలు కాదు. ఎప్పుడో ఒకసారి వస్తారు మనం పిలిచినప్పుడు. కొద్దిమంది మాస్టర్స్ మరి రెగ్యులర్‌గా మనకు కనెక్ట్ అవుతూ దగ్గరగా ఉండడం మూలానో, ఇలా అంటే మన ఊరు నుంచి వెళ్ళడం వాళ్ళకి అనుకూలంగా ఉండడం వల్లనో, ఎక్కువగా మన ఊర్లకొస్తూ ఉంటారు. కొద్దిమంది ఏం జేస్తారు, సార్‌ది ఈరోజు క్లాస్ ఉంది గదంటే, ఆ సారా? ఆ సార్‌ది నేనెప్పుడో వినేసినాను. కానీ ఆయనేమన్నా ఒక్కసారే ఆయన కేవలం మన ఊరికి ఒకటే వస్తాడా? ఎన్నో ఊర్లు తిరుగుతుంటారు. ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ వింటూ ఉంటారు. ఎంతో మందితో మరి ఆ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. మరి మనకు అందించడానికి ఆయన దగ్గర ఎంతో జ్ఞానము మూటలు మూటలు ఉంటది. ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని ఆయన మన కోసము తీసుకొనొస్తూ ఉంటాడనమాట. మనము నాకు తెలుసు అని ఎప్పుడైతే ఏమినాలి? ఎప్పుడు చెప్పిన క్లాసే గదా! ఎప్పుడు విన్నదే గదా! అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇంగక్కడ మనము ఆయన ఎంత కొత్త సబ్జెక్ట్ చెప్పినా కూడా మనం ఇంకక్కడ వినడానికి సిద్ధంగా లేము. అండ్ మాస్టర్స్ ఒక బుక్కు మీరు చదవండి. ఇప్పుడు ఒక బుక్ చదవండి. ఒక 6 మంత్స్ తర్వాతనో, ఒక 1 ఇయర్ తర్వాతనో మళ్ళా ఆ బుక్ తీసుకొని చదవండి. అసలు నేను ఈ బుక్ చదివినానా? అని డౌటొస్తుందండి మనకి. అంటే అప్పుడు సరింగా చదవలేదు, ఇప్పుడు సరిగ్గా చదివినానని కాదు. ఎందుకా డౌటొస్తుంది? ఎందుకంటే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇది ఆల్రెడీ చదివిన బుక్కే కదా! మరి ఈ పాయింట్ అప్పుడు నాకు తట్టలేదే, నాకు ఈ పాయింట్ అప్పుడు నేను రికగ్నైజ్ అవ్వలేదే అని అనుకుంటుంటాం. ఇది ఇలా కాకుండా అప్పుడు నాకు ఇలా అర్థమయ్యిందే, ఇప్పుడు ఇంకా ఎంత బాగా అర్థమవుతోందో అని చెప్పేసి ఒక్కోసారి చాలా ఆశ్చర్యమేస్తుంటుంది. అక్కడ కారణం ఏమిటంటే మనము అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇప్పుడు మన స్థితి వేరేగా ఉంటుంది. ప్రతి రోజు మాస్టర్స్. దాదాపు ప్రతి క్షణం అని కూడా అనొచ్చు. ప్రతిరోజు మనలో మార్పు జరుగుతూ ఉంటుంది. మనము నిన్న ఒక రకంగా ఉంటాము. ఈరోజు ఇంకో రకంగా ఉంటాం. నిన్న ఉన్న మనము, ఈరోజు ఉన్న మనము ఇద్దరు ఒకటే కాకపోవచ్చు చాలా సార్లు. ఒక్కోసారి కొన్ని సిట్యుయేషన్స్‌లో మనము ఏదైతే పొరపాటు చేశామో, ఆ పొరపాటు నుంచి నేర్చుకోవాల్సిన ఐడెంటిఫికేషన్, ఆ జ్ఞానం మనకు అందివ్వబడి, నెక్స్ట్ రోజు సేమ్ అలాంటి సిట్యుయేషనే జరిగినా మన రియాక్షన్ వేరుగా ఉంటుంది.
అప్పుడు నిన్నటి మనము, ఈ రోజుటి మనము వేరే వేరే అయితామా కాదా? అంటే ప్రతిరోజు మనలో ఆ మార్పు వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మనము చక్కగా ఎన్నో సిట్యుయేషన్స్, ఎన్నో వైవిధ్యాలని మరి మనము గమనించుకుంటూ, మనల్ని మనము చక్కగా ఆ పాఠాలను రిసీవ్ చేసుకుంటూ, ప్రతి క్షణము ఎదుగుతూనే ఉంటామనమాట. మరి మనలో ఇన్ని మార్పులు జరిగినప్పుడు, అవతల వ్యక్తిలో కూడా అన్ని మార్పులు జరుగుతాయి కదా! అందుకే ప్రేమ్‌నాథ్ సార్ ఎప్పుడు ఏమంటారంటే, ఒక వ్యక్తిని ఎలా కలవాలి మనము అంటే, ఆహ్, ఈరోజే ఆయన నాకు పరిచయం అయ్యారు అన్నట్లు కలవాలంట. నాకెప్పుడో తెలుసు. మా ఇద్దరి మధ్య ఇలా ఇంటరాక్షన్ జరిగింది. ఇలాంటి ఒక గొడవ ఉంది. మేమిద్దరం గొడవ పడినాము. అతను ఇలాంటి వాడు, అలాంటి వాడు అన్న భావనలు మనలో రాకుండా ఉండాలంటే, మనం ఈరోజే పరిచయం అయ్యామంటే, ఆ గతాన్ని మొత్తం వదిలేసేసి, మనము ఈ క్షణం అతను ఎలా ఉన్నాడో, ఆవిడ ఎలా ఉందో, అలా ఉన్నదున్నట్లు వాళ్ళని చూడ్డానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, అప్పుడు మాస్టర్స్ మనము చక్కగా వారి నుంచి ఎంతో నేర్చుకోగలమనమాట. ఇలా ఆ క్షణంలో ఉన్నది ఉన్నట్లు మరి చూడడాన్ని, ఆ క్షణంలో ఉన్నది ఉన్నట్లుగా మరి దాన్ని యాక్సెప్ట్ చేయడాన్నే మన సోల్ స్టేట్. మన హృదయ చైతన్యంతో మనము, మన హృదయంతో మనం కనెక్ట్ అయి ఉండడము. ఈ క్షణంలో పాస్ట్ లేదు, ఫ్యూచరు లేదు. ప్రెజెంట్‌లో ఉండాలి అంటారు కదా! మరి ఆ ప్రెజెంట్‌లో ఉండటమే హృదయంతో ఉండడము. హృదయం యొక్క చైతన్యం అంటే ఆ కాన్షియస్‌నెస్, ఆ ఫ్రీక్వెన్సీ. మరి హృదయం యొక్క ఆ ఫ్రీక్వెన్సీతో మనం కనెక్ట్ అయి ఉండడం అంటే, ఈ క్షణంలో జీవించడాన్నే మరి హృదయంతో కనెక్ట్ అయి ఉండడము అని చెప్పేసి మరి మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్. సో, ఏదన్నా గూడా ఒక వర్క్ అంతెందుకండి ఆహ్, మన సొసైటీలోనే ఎన్నో వర్క్స్ మనం తీసుకుంటూ ఉంటాం. అవునా కదా! సో, ఆ వర్క్ ఎవరైనా అంటే ఒక ర్యాలీ చేయాలి. శాకాహార ర్యాలీ చేయాలి. ఆహ్, సో, ఒకరొచ్చి ప్రపోజ్ చేస్తారు. మనము ఇలా పలానా రోజు శాకాహార ర్యాలీ చేస్తామా అని. వెంటనే మనస్సంటదనమాట. యాడైతది? ఎవరు కలుస్తారు? మన వల్ల అయితుందా? మనం చేయగలమా? మన దగ్గర డబ్బులున్నాయా? ఇన్ని క్వెషన్స్ ఒస్తాయి చూడండి. ఎప్పుడు? మనము ఆ లాజికల్ మైండ్‌తో ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే ఆ మైండ్‌ని జీరో చేస్తామో, మరప్పుడు లాజిక్ పోయి మ్యాజికొస్తుందండి మన లైఫ్‌లోకి. ఎప్పుడైతే మనము చే ఎలా జరుగుతు మనం పనంతా ఏముండాలి అంటే, మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేసేంత వరకే ఉండాలి. అది ఎలా ఉంటుంది? ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? మనకు సంబంధం లేదండి. పని చేసేంత వరకే మన బాధ్యత. సో, మొదలు పెట్టాలి ఫస్ట్. మొదలే పెట్టకోకుండా ఇది ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, అలా అయితే ఏం జరుగుతుందో, ఇలా అయితే ఏం జరుగుతుందో అంటే ఒక్క అడుగు కూడా మరి మనము ముందుకు వెయ్యలేం మాస్టర్స్. పత్రి సారు ఇలా ఆలోచించి ఉంటే మరి ఆయన ఎవరికన్నా ధ్యానం చెప్పగలిగేవాడా? మరి ఈరోజు ఇంత పెద్ద సొసైటీ మరి ఇలా అద్భుతంగా ఫార్మ్ అయ్యుండేదా? ఆయన ఎవరిని ఏం ఆలోచించలేదండి. ధ్యానం నేర్పించాలి. ఆయనకెప్పుడైతే ఆ ధ్యానం యొక్క గొప్పతనం తెలిసిందో, ఆ ధ్యానం యొక్క విశిష్టత ఆయనకెప్పుడైతే అర్థమైందో, తను ఏం చెయ్యాలి అని తను ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో, ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూడలేదనమాట. ఆ సోల్ స్టేట్‌లో ఆయన వర్క్ చేశారు. ఆయన ఎవరన్నా నా మాట ఇంటారా? నేను ధ్యానం గురించి చెప్తే వాళ్ళు పలుకుతారా? వాళ్ళు నన్నేమనుకుంటారో ఏమో? ఏమీ ఆలోచన చేయలేదండి. ఆయన తనకు కనిపించిన వాళ్ళకి, తన దగ్గరికొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పేవాడనమాట. ఎవ్వరు దొరకలేదా? ఒక కూరలు అమ్ముకునే ఆముంటే అమ్ముకునేంత ఎంత డబ్బులొస్తాయో అడిగి, ఆ డబ్బులు ఆమె చేతికిచ్చి కూర్చొని గంట సేపు ధ్యానం చేయించేవాడు. అంటే ప్రతిరోజు ప్రతి ఒ ఎ ఎంతమందికి వీలైతే అంతమందికి ధ్యానం చెప్పడము, మరి ఆయన తన ఆహ్, లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఫస్ట్‌లో ఆహ్, ఒక ఊరికి
ఒక 6 మంది, 5 మంది, 3 ముగ్గురితో కూడా స్టార్ట్ అయిందండి. కొన్ని కొన్ని ఊర్లలో అయితే. కేవలం ముగ్గురు, 5 మంది అలా ఒక్కో రోజు ఒక్కోసారి ఒక్కో ఇంటికి. ఈసారొస్తాడు, ఒక ఇంటికి పిలిచి ఒక ఇంటికెళ్తారు. ఇంకోసారొస్తాడు, వాళ్ళు పోయినసారి వచ్చినోళ్ళు రారు. మళ్ళా వేరే వాళ్ళని వెతుక్కుంటాడు. ఎవ్వరప్పుడు ఇట్లా వచ్చి పిలిచిపోయేటోళ్ళు కూడా ఎవ్వరు లేరండి. ఆయన ఎత్తుకునేవాడు. ఈ నార్త్ స్టేట్స్‌లో కూడా సార్ చెప్తాడు కొంతమందికి. పోయి అక్కడ ప్రచారం చేయండి అని. నేను అడిగేదాన్ననమాట. సార్ అక్కడ ప్రచారం చేయడానికెళ్తారు గదా! ఎలా చేస్తారు సార్? ఎవరన్నా తెలుసా ఏం కథ అంటే, తెలిసిన వాళ్ళనుంటే వాళ్ళని క్లాస్ అరేంజ్ చేయమని చెప్పేవాళ్ళనమాట. కొన్ని చోట్ల మనకు గుజరాతు, అస్సాము, సిక్కిము, హిమాచల్ ప్రదేశ్ అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారండి? ఈ వ్యాపార రీత్యా అంటే సంబంధాలుంటాయి. వ్యాపారాలు కూడా ఉండవు ఒకసారి మనకక్కడ. అక్కడ ఎవరు తెలుస్తుంది? మరి ఏం చేసేవాళ్ళు సార్ అంటే, మేడం వెళ్ళిపోయేవాళ్ళం అలాగే. సార్ చెప్పినాడు చెయ్యాలి అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళము. అక్కడ వెళ్ళి పార్కుల్లోనో, గుళ్ళల్లోనో ఈ యోగా సొసైటీస్ దగ్గరనో, అక్కడ వాళ్ళకి పర్మిషన్‌లడిగి, ఆడ కూర్చొని ఆ పాంప్లెట్స్ అందరికీ ఇచ్చేవాళ్ళంట. ఆడ కూర్చొని చెప్పేవాళ్ళంట. మేము ధ్యానం నేర్పిస్తాము. మీరు డబ్బులేమి అంటే ధ్యానం నేర్చుకోవడానికి డబ్బులవసరం లేదు. కూర్చోండి అని ఎంతో మందికి ఒక 100 మందికి చెప్తే ఒక ఇద్దరు, లేదంటే ఒక్కరు కనెక్ట్ అయ్యేవాళ్ళంట. అలా ఒక్కొక్కరిని జత చేసుకుంటా మరి ఈరోజు ధ్యాన గుజరాత్, ధ్యాన ముంబై, ధ్యాన ఆహ్, ఇది ఇది మహారాష్ట్ర ఇలా మొత్తం నార్త్ ఇండియాలో అంతా గూడా మరి అద్భుతమైన ధ్యాన శిక్షణ కార్యక్రమాలు మరి ఆ సొసైటీలు ఫార్మ్ అయ్యాయి మాస్టర్స్. ఈ ఆంధ్రాలో కూడా ఫస్ట్‌లో అందరేమో చెప్తానే వచ్చేయలేదండి. కానీ ఆయన ఎక్కడ నిలబడలేదు. స్టార్టింగ్‌లో కొద్దిమంది ఉంటారు గదా! 7 మంది లేదా ఒక 20 మందొస్తే గొప్ప అప్పుడు. అప్పుడు అనేవాడంట. ఇప్పుడు నేను మీకు బాగా దొరుకుతున్నాను. కానీ కొన్నేళ్ళు పోయినంక లక్షల ముందర కూర్చొని మనం ధ్యానం గురించి చెప్తాము. అప్పుడు నేను ఇంతగా దొరకను మీకంటే వాళ్ళు నవ్వుకునేవాళ్ళంట. ఇక్కడ వేళ్ళ మీద లెక్క పెట్టినా కూడా ఇంగా మిగిలిపోతాయి. అంతమంది గూడా లేరు. ఈయన లక్షల మంది అంటున్నాడే అని వాళ్ళు నవ్వుకునేవాళ్ళంటండి. కానీ నిజంగానే మరి ఆ సారే మళ్ళా చెప్పారనమాట. అప్పుడు సార్ ఇలా చెప్తే మేము నవ్వుకున్నాము. కానీ ఈరోజు ఆ ధ్యాన మహాచక్రాల్లో కొన్ని లక్షల మంది మరి ఒకే ప్రాంగణంలో కూర్చొని అద్భుతంగా ధ్యానం చేస్తుంటే మరి సార్ చెప్పే ఆ మాటలన్నీ గుర్తొచ్చేటివంటండి. మరి ఆయన ఇవన్నీ ఎలా చేయగలిగారంటే ఆయన తన సోల్ స్టేట్‌లో మరి చేయగలిగారనమాట. తన హృదయంతో తను కనెక్ట్ అయి ఉండడం వల్ల లాజిక్ ఎక్కడ పెట్టలేదండి ఆయన. చేస్తే ఎట్లా? నేనివన్నీ మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు చాలా మంది ఉంటారనమాట. కొద్దిగా అంటే స్టార్టింగ్‌లో అలా మరి ఇప్పుడున్నారో లేదో నాకు తెలీదు. స్టార్టింగ్‌లో ధ్యానం గురించి చెప్పాలంటే గూడా వాళ్ళ బంధువులేమంటారో ఏమో! ధ్యానం చెయ్యాలంటే కూడా ధ్యానం చేయాలంటే గూడా ఆహ్, ఆహ్, చాలామంది భార్య వాళ్ళు భయపడేవాళ్ళనమాట. మా ఆయన ఇలా ధ్యానం చేస్తూ కూర్చుంటే సన్యాసుల్లో కలిసిపోతాడేమో! పిల్లలు తల్లిదండ్రులు కొట్లాడేకొచ్చేవాళ్ళండి. ఒకసారి ఇలానే సార్‌ది క్లాస్ జరుగుతుంది గుంటకల్‌లో. ఆహ్, సో, అక్కడ మేమంతా కూర్చొని వింటున్నాము. ఒక అబ్బాయి పేరెంట్స్ వచ్చారనమాట. అబ్బాయిని పిలుచుకొనొచ్చారు. ఏమి అంటే వాళ్ళు కొట్లాడుతున్నారనమాట. ఎందుకు అంటే మీరు చెప్పారు ధ్యానం గురించి చెప్పారు. మా అబ్బాయి గంటలు, గంటలు ధ్యానం చేస్తున్నాడు. ఆహ్, మాకు భయమేస్తుంది. మా చిన్న పిల్లోడు. అయితే నీలాగే ధ్యానం చేసి సన్యాసుల్లో కలిసిపోతే మా గతేం కావాలా? మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం మా కొడుకు మీద అని చెప్పేసి వాళ్ళు కొట్లాడేవారండి. మరి వాళ్ళకంతా ఈ మాస్టర్స్ అంతా నచ్చచెప్పి మరి పంపించేవాళ్ళనమాట. దాని యొక్క విలువను తెలియజేసి పంపించేవారు. అంటే ధ్యానం చేస్తే ఏమైపోతుందో ఏమో! ధ్యానం గొప్పదే. కానీ అది ఎవరికి? గొప్పోళ్ళకే మనకు కాదు. అలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళం మనమంతా కూడా. మరి అలాంటి ఆలోచనల నుంచి మరి బయటపడేయటం అంటే ఆషామాషీ కాదు మాస్టర్స్. మరి ఆ ధైర్యం ఎవరు చేస్తారంటే ఆహ్, సోల్‌తో కనెక్ట్ అయ్యి ఉన్న ఆ మాస్టర్ చేయగలిగారు. సో, మనందరిని ఈరోజు ఆ సోల్ స్టేట్‌లో ఆయన ఉంచగలిగారనమాట. ధ్యానం చెయ్యడం అంటేనే
మరి మనమంతా గూడా మన హృదయంతో కనెక్ట్ కావడం. సో, ఎంతగా మనము మన ఆత్మ చైతన్యంతో, మన హృదయ చైతన్యంతో మనము కనెక్ట్ అయితూ వస్తామో, అంతగా మనము మన హృదయంలో ఉన్న సోల్ క్వాలిటీస్‌ని మనం చక్కగా ఆపాదించుకోగలుగుతామనమాట. ఈ సోల్ క్వాలిటీస్, ఈ హృదయంలో ఉండే ఆ గుణాలేవి మాస్టర్స్? మరి హృదయం అంటేనే మనకు గుర్తొచ్చే గుణం ఏది? ప్రేమ కదా! ప్రేమ, కరుణ, మరి ధైర్యము. ధైర్యం గూడా ఆ హృదయం యొక్క క్వాలిటీనేనండి. మరి కరుణ కూడా ఆ హృదయం యొక్క క్వాలిటీనే. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అద్భుతమైన క్వాలిటీస్ మరి మనం కనెక్ట్ అయితే వస్తాం. కానీ ఈ మన హృదయాల్లో ఈరోజు ఏమేం క్వాలిటీస్ పెట్టుకున్నామండి? అసూయ, ద్వేషము, దురాశ, వాళ్ళ దగ్గర ఉండకూడదు, నా దగ్గరే ఉండాలి అని మితిమీరిన దురాశలు, భయము, ఇన్‌సెక్యూరిటీస్, ఇవన్నీ ఎప్పుడైతే మన హృదయంలోకొచ్చేసాయో, మరి మనము ఆహ్, ఆహ్, హృదయం యొక్క ఆహ్, కనెక్టివిటీని కోల్పోతూ వస్తున్నాం మాస్టర్స్. ఒక చిన్న బిడ్డ మరి తన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఒక కంప్లీట్ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటాం కదా! ఆ చిన్న బిడ్డ ఆడుకుంటుంటే అన్నీ మర్చిపోతాం. హాయిగా బిడ్డతో మరి చక్కగా ఎంత అలసిపోయిన వాళ్ళు కూడా ఆ బిడ్డ దగ్గరకొస్తూనే, ఆ బిడ్డ యొక్క ఆ సోల్ స్టేట్‌లో మనం గూడా కనెక్ట్ అయిపోతూనే, మరి చక్కగా మరి మనము ఆ అలసటను పోగొట్టుకుంటాము. అన్నీ మర్చిపోయి ఆనందంగా నవ్వేస్తాం. అవునా? కాదా? మరి అదే బిడ్డకు మరి మనం ఏం చెప్తూ పెంచుతుంటాము? ఇది నువ్వు ఎవ్వరికీ ఇవ్వద్దు. ఇది నీది మాత్రమే. నీకు మాత్రమే. నువ్వు వాళ్ళతో ఎందుకు నువ్వు వాడికెందుకిస్తున్నావు? ఒక బ్యాటు బాల్ ఉంటుంది. వాడొక్కడే ఏం ఆడుకుంటాడండి బ్యాటు బాల్‌తో? ఆ బ్యాటు బాలు అందరితో కలిసి షేర్ చేసుకుంటేనే ఆ ఆట యొక్క మజా తెలుస్తుంది. అవునా? కాదా? మరి మనమేం చేస్తాము? "రేయ్! నువ్వెందుకురా బ్యాట్ ఇచ్చావు వానికి? బ్యాట్ ఇరిగిపోతే? బాల్ పోగొట్టుకుపోతే?" ఇలా వానిలో లేని విషబీజాలన్నీ నాటేసి ఇప్పుడేమైతుంది? ఇంకోరికి షేర్ చేయడు. ఇంకోడితో కలిసి ఆడుకోడు. మరేం చేయాల? ఒక్కడే ఆడుకోవాలి. ఒక్కడే అంటే మనం ఏం చేస్తున్నామంటే, మనము వాళ్ళని దూరం చేసేస్తున్నాం. ఒకరికొకరు మన సరికాని ఆలోచనలనన్నీ గూడా వాళ్ళలో నింపేసి, స్వార్థము, ద్వేషము, వాడు కొడితే నువ్వెందుకురా ఊరుకుండేది? తిరిగి కొట్టాలా వద్దా? అని చెప్పేసి లేనివన్నీ కూడా మనం నేర్పిచ్చేసి వాడినేం చేస్తున్నాము, ఆ అబ్బాయి చిన్న బిడ్డనేం చేస్తున్నాము, తన యొక్క ఆత్మస్థితి నుంచి దూరం చేయడము కాకుండా, తన యొక్క దివ్య స్థితి, ఆ భగవత్ తత్వం నుంచి వాళ్ళని దూరం చేయడమే కాకుండా, వాళ్ళని ఒంటరిని చేస్తూ, చేస్తూ వస్తున్నాం. అలా ఒంటరిని చేస్తూ, చేస్తూ ఇప్పుడేం చేస్తున్నాడు, ఆ ఒంటరి లోకంలో ఆ సెల్ తీసుకొని బతికేస్తున్నాడు. మళ్ళా మనం ఏమంటున్నాం, 24 గంటలు సెల్లు పట్టుకుంటే ఎట్లరా? బయటికి పో. అందరూ తెలుస్తాయి. అన్ని విషయాలు తెలుస్తాయి. బయటికి పో, బయటికి పో అని ఇప్పుడు మనం మళ్ళా అడుగుతున్నాం. ఫస్ట్ చెప్పిండేది మనమే. నువ్వు ఎవ్వరికీ ఏమి ఇయ్యొద్దు. ఎవరితో ఏం పంచుకోవద్దు. ఇది నీదే. నీకు మాత్రమే. నాది, నాది అని నేర్పించింది మనమే. ఇప్పుడు ఆ నాది నుంచి ఆ నాది అనే దాంట్లో ఉండిపోతే మళ్ళా వాళ్ళని బయటికి లాగాలని చూస్తున్నాం. అవునా కదా! సో, ఇలా మన జీవన శైలిలో ఎప్పుడైతే మనము మన యొక్క హృదయం యొక్క గుణాలను కోల్పోతూ వస్తున్నామో, మన బిడ్డలకు అదే నేర్పిస్తున్నాం. మన చుట్టూ ఉండే వాళ్ళకి అదే నేర్పిస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక ద్వేషంతో ఉంది మన హార్ట్. దాంట్లో ఏముండాలి? ప్రేమను పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక ద్వేషంతో నింపేస్తున్నాం. ఒక వ్యక్తిని చూస్తూనే ద్వేషం. ఎప్పుడో చేసినది కూడా ఇంగా అలాగే మనం పెట్టేసుకొని, వాళ్ళని చూస్తూనే ఇక్కడ ద్వేషంతో మనము రగిలిపోతున్నాం. కానీ దానివల్ల ఇబ్బంది ఎవరికి కలుగుతాందండి? అతన్ని ఎదుటి వారిని చూస్తే ఎవరైతే మీకు సరిపోరో వారిని చూస్తే మీకు ద్వేషం కలుగుతాంది. అవునా కదా? మరి దీనివల్ల ఆహ్, సరికాని ఎమోషన్స్ ఎవరికొస్తున్నాయి? మనకొస్తున్నాయి.
చూసే వాళ్ళకేమన్నా ఆ ఎమోషన్స్ వెళ్తున్నాయా? లేదు. అతను ప్రశాంతంగున్న అతనో, ఆవిడో ప్రశాంతంగుంది. వాళ్ళని చూస్తేనే కోపం ఎవరికొస్తుంది? నాకొస్తుంది. కదా! అంటే ఇక్కడ సరికాని ఎమోషన్స్‌తో ఎవరమున్నాము? నేనున్నాను. కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, వీటి వల్ల ఏమవుతుంది? ఈ కోపము మితిమీరి ఆ ద్వేషంగా మారిపోతున్నప్పుడు, మన హృదయంలో ఆ సరికాని ఎమోషన్స్ అన్నీ గూడా ఎప్పుడైతే మనం ఫిలప్ చేస్తామో, మరి హృదయం ఎలా ఉంటుందండి? ఆ ప్రేమను పంచుతూ ఉండాలి. హృదయం యొక్క క్వాలిటీ ఆ ప్రేమను పంచుతూ ఉండాలి. దాన్ని మనం ఏం చేస్తున్నాము? ఈ సరికాని ఎమోషన్స్‌తో వాటిని క్లోజ్ చేసేస్తున్నాం. ఈ మితిమీరిన కోపము, మితిమీరిన ద్వేషము ఏమవుతుందంటే, మన అంటే మన హార్ట్‌ని, మన గుండెని, బాడీలో ఈ శరీరం, భౌతిక శరీరంలో ఉన్న గుండెని మరి దాని మీద విపరీతమైన ప్రెషర్స్ పెట్టేసి, మరి హృదయ రోగాలొస్తున్నాయి అంటే, మనము ఎంతగా మనలో మన హృదయంలో ఎంతగా సరికాని ఎమోషన్స్‌ని మనం పెట్టేస్తుంటామో, మన హార్ట్ అన్ని రోగాలకు గురి అవుతా ఉంటుంది. హార్ట్ యొక్క పనేమండి? చక్కగా సరికాని బ్యాడ్ బ్లడ్‌ని తీసేసి మంచి ప్యూర్ బ్లడ్‌ని అది పంప్ చేయాలి. పంప్ చేస్తూ మొత్తం శరీరానికంతా గూడా అది ప్యూర్ బ్లడ్‌ని పంప్ చేయాలి. అంటే నీలో ఉన్న ఆ ప్రేమ, నీ హృదయంలో ఉన్న ఆ ప్రేమని, కరుణని, ధైర్యాన్ని, నిస్వార్థాన్ని, త్యాగాన్ని ఇలాంటి ఆ హృదయ లక్షణాలని నువ్వు ప్రతి నిమిషము, ప్రతి క్షణము అలా పంప్ చేయాలి. అలా అందరికీ అందివ్వాలి. అదెప్పుడైతే నువ్వు బ్లాక్ చేస్తూ వస్తావో, ఆ ఎమోషన్స్‌ని ఎప్పుడైతే నువ్వు ఈ సరికాని వాటితో నింపుతూ వస్తావో, మరేమవుతుందండి, ఇప్పుడు పెట్రోల్ కారుందనుకోండి, ఆ పెట్రోల్ కార్‌లో డీజిలు, కిరోసినేస్తే ఏమవుతుంది, పెట్రోల్ అయితే రేటెక్కువ అని డీజిల్ తెచ్చేయడమో, కిరోసిన్ తెచ్చేయడమో ఏస్తే ఏమవుతుందండి, మోటార్ పాడైపోతుంది. అవునా గదా! ది సేమ్ వే ఆ హృదయ స్థానము దేనికి స్థానము? ప్రేమకు స్థానం. కరుణకు స్థానం. ధైర్యానికి స్థానం. మరి వీటిని మనం ఏం చేస్తున్నాం? మన ఇన్‌సెక్యూరిటీస్, మన ఆహ్, అజ్ఞానం వల్ల కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, ఆవేశాల్ని ఇలా అన్నీ అంటే ఉండాల్సింది వేరే ఒకటైతే, మనం దాన్నేం చేస్తున్నాము, కంప్లీట్ అపోజిట్ వాటితో ఆ హృదయంలో పెట్టేసినప్పుడు, ఆ హృదయం అనేది బుడికిపోతుంది. బ్లాక్ అయిపోతుంది. అంటే మీ హార్ట్‌లో వాల్వ్ పనిచేయట్లేదు. ఒక వాల్వ్ బూడిపోయింది. స్టంటేస్తాము, బైపాస్ చేస్తాము అంటే ఏమంటే, యూ ఆర్ సెండింగ్ ద రాంగ్ ఫీలింగ్స్. ప్రేమను మన తత్వమేమి? ప్రేమను పంచడం మన తత్వం. లేదా ఆ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయడం మన తత్వం. నేను ఇంటి పెద్ద. నేను అలా చూపిస్తే వాడికి నా మీద చనువొచ్చేస్తుంది. నేను నా మాటకింక విలువ ఉండదు. సో, సీరియస్‌గుండాలి. మన సహజ లక్షణమేమి? ఆనందంగా ఉండడం. ప్రతి క్షణము గతంతో, భవిష్యత్తుతో సంబంధం లేకుండా, ఆ క్షణంలో ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఆస్వాదిస్తూ, ఆనందంగా ఉండడం కోసమే ఈ భూమి మీదకొచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాం, కనీసం మన బిడ్డల దగ్గర గూడా అది ఎక్స్‌ప్రెస్ చేయకుండా, బయట వాళ్ళని విడిచిపెట్టండి. కనీసం మన పిల్లల దగ్గర గూడా మనం అది ఎక్స్‌ప్రెస్ చేయకుండా, ఆ ప్రేమ నాకు వాడంటే చాలా ప్రేమ. కానీ నేను చూపిచ్చా. వాళ్ళకెలా తెలుస్తుందండి? మీరు ఏం చూపిస్తున్నారు? మీరు అన్నీ అలానే చూపించకుండా ఉండాలి కదా! ప్రేమ ఎక్కువ ప్రేమిస్తే, ఆ ప్రేమను చూపిస్తే అతనికి చనువు ఏర్పడుతుంది. నా మాట వినడు అన్న వ్యక్తి, మరి కోపమొచ్చినప్పుడు కూడా చూపించకూడదు గదా! ప్రేమను ఎలా చూపించకూడదో, కోపం కూడా చూపించకూడదు. కానీ కోపాన్ని చూపిస్తున్నాం, ప్రేమను చూపించట్లేదు. వాళ్ళకేం అర్థమవుతుంది? మా నాన్నకు నేనంటే ఇష్టం లేదు. నేనేం చేసినా మా నాన్నకి నచ్చదు. నేనేం చేసినా మా నాన్న పట్టించుకోడు. పక్కనోళ్ళు చేస్తే బాగుందంటాడు గానీ, నేనేం చేసినా గూడా మా నాన్నకి నచ్చదు. ఎందుకంటే, మనం ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన ప్రేమని దాచేస్తున్నాము. ఇవి మాత్రం పదే పదే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. కంపేర్ చేస్తున్నాం. జడ్జ్ చేస్తున్నాం. మన బిడ్డల్ని తెలుసా అండి? ప్రతి క్షణం జడ్జ్ చేస్తుంటాం మనం.
చూడు ఎలా ఉన్నావో చూడు. ఎలా మాట్లాడుతున్నావో చూడు. ఏం చేస్తున్నావో చూడు. ఒక మాట మాట్లాడితే గూడా అలానేనా మాట్లాడేది. ఎలా మాట్లాడుతున్నావో చూడు. ఎప్పుడు కంపేర్ చేస్తూనే ఉన్నాము. జడ్జ్ చేస్తూనే ఉన్నాం. సో, వాళ్ళకు ఆహ్, ఎలా తెలుస్తుందండి మీ ప్రేమ? వాళ్ళు గూడా ఫస్ట్ భయమో, గౌరవమో, పెద్దవాళ్ళనో, లేకుంటే నేను చెప్పిన మాట ఇనకుంటే నాన్నియ్యడనో, ఇంకోటో వాళ్ళు నీ మాటింటారు. ఒక వయసొచ్చినాక దే ఆర్ ఇండిపెండెంట్ నౌ. సో, ఇప్పుడు ఆహ్, తనకు నచ్చినట్లు తను చేసేస్తారింగ. అప్పుడు మళ్ళా బాధపడతాం. అర్రె! కొద్దిగా గూడా గౌరవం లేదు నేనంటే. నా మాటంటే గౌరవం లేదు అని బాధపడిపోతూ ఉంటాం. ఒక చిన్న బిడ్డనే కాదండి ఎవరినైనా సరే, ఎప్పుడైతే వాళ్ళకి ఆహ్, టచ్ ఆ తల్లిదండ్రుల ఆ స్పర్శ చాలా ముఖ్యం. ఆ బిడ్డ ఆ స్పర్శ కోల్పోయినప్పుడు, ఆ తల్లిదండ్రులు ఆ తల్లి దగ్గర తీసుకోనప్పుడు, ఆ తండ్రి దగ్గర తీసుకోనప్పుడు, ఆ బిడ్డ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకపోవచ్చు. తల్లి దగ్గర తీసుకోలేదనుకోండి, చాలా ఇన్‌సెక్యూర్ ఫీల్ అయితుంది ఆ బిడ్డ. ఆ బిడ్డలో ఎంతో భయం ఏర్పడుతుంది. కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, ఆ తల్లి ఒక్కసారి ఆ బిడ్డని, ఆ తండ్రి ఒక్కసారి ఆ బిడ్డని దగ్గర తీసుకొని, ఏం కాదు అని ఒక్కసారి ఆ బిడ్డకి చెప్తే, ఎంత టఫ్ సిట్యుయేషన్ అయినా గూడా, ఆ బిడ్డ చాలా ధైర్యంగా ఫేస్ చేస్తుందండి. ఆ ధైర్యం ఎక్కడి నుంచొస్తుందంటే, ఆ తల్లి హృదయం, ఆ తండ్రి హృదయం నుంచి వస్తున్న ప్రేమ నుంచి. ఆహ్, ఆహ్, త హృదయంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఆ బిడ్డ, ఆ తల్లి హృదయంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, మరి ఆ హృదయం నుంచి వస్తున్న ఆ ఎనర్జీ మరి ఆ బిడ్డకి అంత ధైర్యాన్నిస్తుంది. ఎప్పుడైతే ఆ బిడ్డ మరి ఆ తల్లి నుంచి ఆ ప్రేమని, ఆ కరుణని, ఆ ధైర్యాన్ని పొందగలడో, మరి ఎలాంటి స్థితినైనా ఆ బిడ్డ ఫేస్ చేయగలడండి. పూర్తిగా ఇక్కడ ఏమీ సాధ్యపడదు అనే స్థితిలో కూడా ఆ బిడ్డ మిరాకిల్స్ చేసి చూపగలుగుతాడు. ఎందుకంటే తను తన హృదయంతో కనెక్ట్ అవ్వడం తన తల్లి ద్వారా నేర్చుకున్నాడు. తన తండ్రి ద్వారా నేర్చుకున్నాడు. సో, ఎప్పుడైతే తను ఆ సోల్‌తో కనెక్ట్ అయిపోతాడో, మరి ఆ సోల్ ఏం చేస్తుందో తెలుసా? అక్కడ ఇంక ఏమి కాదు, ఇక్కడ ఏమి వీలు కాదు అన్న స్థితిలో కూడా ఆ సోలు క్రియేటివ్‌గా ఆలోచిస్తది. కొత్త ఆవిష్కరణలు ఎలా జరిగాయండి? ఇలా క్రియేటివ్‌గా ఉండడం వల్లనే అంటే అక్కడ తన సోల్ నుంచి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తన సోల్ నుంచి వర్క్ చేస్తూ ఉంటారో, ఆ కొత్త ఆలోచనలు, ఆ క్రియేటివిటీ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. కొంతమంది అందరికి డిఫరెంట్‌గా వెళ్తూ ఉంటారు. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచొస్తుందండి? మరి ఆ హృదయంతో కనెక్ట్ అవ్వడం వల్ల ఏమొస్తుందంటే, మనలో ఆ క్రియేటివిటీ పెరుగుతుంది. ఊరికే హృదయంతో కనెక్ట్ అవ్వండి అంటే, ఎందుకు కనెక్ట్ కావాలి అని మీకనిపిస్తుంది గదా! ఎందుకు కనెక్ట్ కావాలి అంటే, మరి ఆనందంగా జీవించడానికి. అందరితో అద్భుతంగా సమన్వయంతో ఉండడానికి, ప్రకృతిని అద్భుతంగా ఆస్వాదించడానికి, మరి మనలో ఉన్న ఆ రొటీన్‌ని దాటుకొని ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఈ హృదయ చైతన్యం మనల్ని అంతగా మరి కనెక్ట్ చేస్తుంది మాస్టర్స్. కొంతమంది ఎలా ఉంటారంటే ఆహ్, వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఆహ్, రెగ్యులర్‌గా ఉండవు. ఆ రొటీన్‌ని దాటుకొని వాళ్ళకుండే ఆ నాలెడ్జ్‌తో వాళ్ళు ముందుకెళ్లారనుకోండి, నిజంగా మిరాకిల్స్ తీసుకొని రాగలరు. కానీ వాళ్ళు ఈ లాజిక్ మైండ్‌తో ఏం చేస్తారు అంటే, రొటీన్ నుంచి బయటపడడానికి ఇష్టపడరు. అంతా బావుంది గదా! ఇప్పుడు ఎందుకు మనము ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు అవసరమా? ఏమైతుందో ఏమో! అని ఆ భయంతో తమ చుట్టూ తాము కట్టుకున్న ఆ కంఫర్ట్ జోన్‌లోంచి వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. కానీ ఆ గొప్ప అచీవర్స్ ఉంటారు కదండీ! అచీవర్ అంటే సాధించిన వారు. ఆ విజయం సాధించిన వారు చూడండి ఆహ్, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఏం చెప్తున్నా కూడా, ఆ ధైర్యంతో తమ మీద ఉన్న ఆ విశ్వాసంతో, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికెళ్ళిన వాళ్ళే వాళ్ళంతా గూడా. అలా ధైర్యంగా వెళ్ళగలిగారు కాబట్టి, ఆ క్రియేట్ చేయగలిగారు. సృష్టికర్తలు కాగలిగారు.
కాగలిగి మరి ఈరోజు అద్భుతమైన మిరాకిల్స్ వాళ్ళ లైఫ్‌లో ఉన్నాయి అంటే, వాళ్ళు ఆ ధైర్యంగా అడుగు ముందుకేయగలిగారు. మరి మనం హృదయంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ ధైర్యం మనకొస్తుందండి. మనం ఎప్పుడైతే మన మైండ్‌తో ఉన్నామనుకోండి, ఎంతసేపు ఏం చేస్తుందది మైండ్ ఏం చేస్తుంది? తనకు ఆల్రెడీ అందివ్వబడిన ఆ సమాచారంతో పోల్చుకొని మరి చూడడమే మైండ్ యొక్క పని. ఇప్పుడు ఇంజినీర్లున్నారు, డాక్టర్లుని ఏం చదవాలిరా? ఆ! ఇంజినీర్ చదువుతా. ఆ! డాక్టర్ చేస్తా. ఇంక వేరే ఏమన్నా చూడడానికి గూడా చాలామంది ఇష్టపడరు. ఇంకొకటేం చేస్తారు? అదైతే అంత జీతమొస్తుంది. అది రొటీన్ వర్కు, దాంట్లో ఇంట్రెస్ట్ లేదన్నా గూడా ఆ! లైఫ్ సెటిల్ అయిపోతుంది గదా! కొన్నాళ్ళైనంక ఏమవుతుందంటే, వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. వాళ్ళ లైఫ్ అంటేనే వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఏందిది మన లైఫ్ ఇలా అయిపోయింది. పొద్దున్న లేసినాళ్ళ నుంచి తెల్లారిందా, తిన్నామా, పడుకున్నాం. ఇంక తప్ప నుంచి వేరే లేదా? ఎందుకంటే, అక్కడ వాళ్ళు వాళ్ళ సోల్‌తో కనెక్ట్ అయ్యి లేరు. వాళ్ళు కేవలము తమ మైండ్‌తో మాత్రమే వర్క్ చేస్తున్నారు. అందరూ ఎలా పోతే నేనలా. గొర్రె గొర్రె జీవితం అంటారే, గొర్రెలాగా బతుకుతా అంటే ఒక గొర్రె ఎలా ఎళ్తుంటే, ఎనకలుండే గొర్రెలన్నీ అలానే ఎళ్తుంటాయంట. ఆ గొర్రె ఆహ్, ఫస్ట్‌లో ఉండే గొర్రె ఏదో తట్టుకొని అంటే ఏదైనా అడ్డం వచ్చినప్పుడు దానికి తగిలి అది కింద పడితే పక్కనుండే గొర్రె దాన్ని దాటుకొని పోవాలని చూడు. అది కూడా తగిలించుకొని కింద పడి లేసిపోతుంది. అన్ని ఎనకలుండేటివి కూడా అట్లే అవి దాటుకొని పోవ్వాలా అని ఎదురుగా కనిపిస్తున్నా కూడా పోవన్నమాట. అవి తగిలి కింద పడి లేసిపోతాయన్నమాట. అలా మనం కూడా ఏమవుతున్నాము అంటే ఆ గొర్రెల్లాగా బతికేస్తున్నాం. సో, మన లైఫ్‌లో ఆ ఎసెన్స్ ఉండాలి. ఆ ఆనందం మనం పొందాలి అంటే, మనం ఏం చేయాలంటే, మన సోల్‌తో మనం కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరే చూడండి. మెడిటేషన్ ముందు ఎలా ఉంది లైఫు, మెడిటేషన్ తర్వాత ఎలా ఉంది మీరే చూడండి. మెడిటేషన్‌కి ముందు ఏమన్నా చెయ్యాలి, ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కూడా చాలా మందికి ధైర్యం ఉండదు. కానీ అదే ఒక ధ్యానంలోకొచ్చినంక ధైర్యంగా మాట్లాడడము, ఒక నిర్ణయం తీసుకొనుండడము, ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడము, ఎలాంటి పరిస్థితులొచ్చినా కూడా వెనక్కి వెళ్ళకుండా తీసుకున్న నిర్ణయానికి మరి కట్టుబడి ఉండడము, ఇవన్నీ గూడా మనం ఇప్పుడు చేస్తూ ఉంటాం. ఏం లేకుంటే మాస్టర్స్ ఆహ్, ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ కదా! ఏం పెద్దగా తెలియని వాళ్ళమే. కానీ ఈరోజు మరి చక్కగా క్లాసులు చెప్పేస్తున్నాము. మరి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేస్తున్నాము. మరి మన పిరమిడ్ సొసైటీలో ర్యాలీలు కండక్ట్ చేస్తున్నాము. మరి క్లాసులు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే మనం మన హృదయంతో కనెక్ట్ అవుతున్నాం. ఎప్పుడైతే మనం మన హృదయంతో కనెక్ట్ అవుతూ వస్తున్నాం కాబట్టి, మనం చక్కగా ధైర్యంగా ముందుకడుగులు వేస్తున్నాం. లేకుంటే ఏ రోజు బయటికి పోయి మాట్లాడాలంటే కూడా ఆహ్, ఒక మాట ఎక్కువ మాట్లాడాలంటే కూడా ఆలోచించేవాళ్ళము. మరి ఈరోజు జూమ్ ముందర కూర్చొని మరి ఇన్ని వేల మందికి మనము పరిచయం అవుతున్నాం కదండీ! ఇన్ని వేల మందితో మనం చక్కగా మన లోపల ఏదుందో మనం ఏమనుకుంటున్నామో చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాం కదండీ! మరి ఆ ధైర్యము ఆహ్, చె చెప్పాలి అంటే గూడా మరి మన టైంని కేటాయిస్తున్నాం కదా ఇక్కడ. నా నాకెందుకు, నేనెందుకు ఇదంతా గూడా మైండ్‌కొస్తున్నాయి. మరది చేయకోకుండా ఓకే. నాకు టైముంది. నేను దీన్ని సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పడం గూడా హార్ట్ క్వాలిటీనే. సో, మాస్టర్స్ ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. మైండ్‌ని జీరో చేసుకోవడం మాత్రం మన పని. అయితే గమనించుకోవాలి. ధ్యానం చేస్తున్నాము. దట్ ఈస్ మైండ్‌ని జీరో చేసుకుంటాం. వెరీ గుడ్. ఇది కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే కాకుండా, కళ్ళు తెరుచుకొనున్నప్పుడు కూడా, మనము మన జీవితాన్ని చక్కగా మరి జీవిస్తున్నప్పుడు కూడా, మరి ఏదన్నా ఒక సిట్యుయేషన్ ఒస్తే టక్కని అంటే ఒక సిట్యుయేషన్ ఏదన్నా ఒక ఆహ్, ఓకే. ఎలా ఉంటుందంటే ఆహ్, ఎవరినన్నా ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తాము. వెళ్తూనే ఏం చేస్తామంటే మనము జడ్జ్ చేసేస్తుంటాం. లేదా మనం ఒక అబ్బాయి పెళ్ళికొడుకు వాళ్ళ రిలేటివ్స్ అనుకోండి. ఎలాంటి మైండ్ సెట్‌తో ఎళ్తున్నామండి, మా మాటినాలి, మేము చెప్పింది చేయాలి, మాకు మర్యాదలు చేయాలి. ఇలా అంటే ఇక్కడ మనము ధ్యానం జేసి, అంతా జేసి, మళ్ళా ఇలాంటి సిట్యుయేషన్స్‌కొచ్చేసరికి మళ్ళా మన మైండ్ సెట్ ఎలా ఉందనుకోండి, మళ్ళా అవే పాత భావనలే.
ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అని మళ్ళా మనము అదే ధోరణిలో మనం వెళ్ళిపోతున్నాం. అక్కడ మనం గమనించాలి. మన ఆలోచనలెలా ఉన్నాయి? మనం మాట్లాడే మాటలెలా ఉన్నాయి? మనం అవతల వాళ్ళని గౌరవిస్తున్నామా లేదా? ఇది ఎవరో కొత్త వాళ్ళే అవసరం లేదండి. మన ఇంట్లో వాళ్ళది కూడా మనం గమనించొచ్చు. మన పేరెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు గానీ, ఒక వయసొచ్చినాక వాళ్ళని తీసి పారేస్తూ ఉంటాం కదా! సో, అలా కాకుండా వాళ్ళకి చక్కగా రెస్పెక్ట్ ఇస్తున్నామా? మన పిల్లలతో మాట్లాడుతుంటాం. నీ మొహంలే నీకేం తెలుసులే అని వాళ్ళని కూడా తీసి పడేస్తుంటాం. వాళ్ళకేం చెప్పము. వాళ్ళకి అడిగిందల్లా ఇస్తూ ఉంటాము. వాళ్ళకి మంచి చెప్పం, చెడు చెప్పం. వాళ్ళెప్పుడన్నా తప్పు చేసి ఎవరన్నా వాళ్ళకి చెప్పబోతే గూడా మనము వెనకేసుకొనొచ్చేస్తుంటాం. కరెక్ట్ అయితే మనం వాళ్ళని డిఫెండ్ చేయాలి. కరెక్ట్ కాకున్నప్పుడు గూడా మనం వాళ్ళని ఇది తప్పు అని గూడా చెప్పడానికి గూడా మనం ప్రయత్నం చెయ్యం. సో, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఇప్పుడు అలానే చేస్తున్నామా? ఇప్పుడు మనము చక్కగా వాళ్ళకి రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రైట్. ఇది మనము కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నాం. ఇదంతా గూడా మరి హృదయ చైతన్యంతో వర్క్ చేయడమే మాస్టర్స్. నాది, నాదే కరెక్టు, నేనే కరెక్టు, మేం మాత్రమే, నేను మాత్రమే, నా వాళ్ళు మాత్రమే, ఇవన్నీ గూడా మైండ్. మనది ఎక్కడ రైట్ అయితే అది రైట్. ఒక చక్కని సత్యాన్ని మనం ఆచరిస్తున్నాం. సో, ఆ సత్యంతో కరెక్ట్ అయి ఉన్నామా? కేవలము అంతా బాగున్నప్పుడు మనం ధర్మంగా ఉంటాము. మన పరిస్థితి సరింగా లేదు. ధర్మం గాలికి కొట్టుకపో. ఇక్కడ ఏది కరెక్ట్ అది ఇప్పుడు ఏది బావుంటది గానీలే. ఇప్పుడెందుకులే ఇవన్నీ అని మనం ఉన్నామా? ఇవి ఎవ్వరు చెక్ చేయరండి. ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది కేవలం మనకు మనం, మన ఆలోచనలు మనం గమనించుకోవాలి. మనకు మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే మనది మనం ఫస్ట్ కొన్నాళ్ళు మనం గమనిస్తూ, ఎరుకతో ఎప్పుడైతే మనం ఉంటామో, తర్వాత అది మన స్వభావంలో భాగమైపోతుంది. అప్పుడు మీరు మాట్లాడాలన్నా సరికాని మాట మాట్లాడలేరు. అనవసరమైన మాటలు మాట్లాడలేరు. మీరు ప్రవర్తించాలన్నా కూడా మరి సరికాని విధంగా మనం ప్రవర్తించలేం మాస్టర్స్. సో, ఎప్పుడైతే మనం ఈ సోల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటామో, ఇక్కడ ఎక్కడ కంపారిజన్స్ ఉండవు మనకింక. ఇంతకుముందేమి అరే! వాళ్ళ దగ్గర ఇంత ఉందే, నా దగ్గర ఏం లేదే, వాళ్ళంత బాగున్నారే అంటారే ఆ సినిమాలో ఆ పాటుంది. 'ఆమని' పాట ఉంది. ఆహ్, ఎదుటి వాళ్ళు బాగుపడినా చూడలేము. మనం సరిగ్గా లేమని మనము సరింగా లేము. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూడలేమని జెప్పి ఏడుస్తది గదా! సో, అలా కాకుండా మనము మనకున్న దానితో ఆనందంగా ఉంటూ, ఎప్పుడైతే మాస్టర్స్ మనం మన సోల్‌తో కనెక్ట్ అయ్యి, మనము జీవించడం జరుగుతుందో, ఆటోమేటిక్‌గా ఆ క్రియేషన్ అనేది కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. ఆ క్రియేటివిటీ అనేది మరి మనకు అందివ్వబడుతుంది. ఆ హృదయ కమలం. మన హృదయంలో ఉన్న ఆ కమలము ఒక్కొక్క రెక్కు, ఒక్కొక్క ఆహ్, ఆ పెటల్, ఆ రేకు విచ్చుకునే కొద్దీ ఎన్నో సుగుణాలతో కూడుకొనుంటుంది. ఆ హృదయ కమలం. మనము ఆషామాషీగా రాలేదండి. మనమంతా గూడా ఎక్కడి నుంచొచ్చాము? ఆ దైవం నుంచి వచ్చాం. మనం సాక్షాత్తు దైవ స్వరూపాలమే. అయితే ఇక్కడ మనం మర్చిపోయున్నాము. మరి ఈ సరికాని వాటితో అవి ఏమైపోయినాయి? అవంతా డివైన్ క్వాలిటీస్ అంతా గూడా క్లోజ్ అయిపోయినాయి. మూసుకుపోయున్నాయి. సో, ఎప్పుడైతే ధ్యానం చేస్తూ, మన మైండ్‌ని జీరో చేస్తూ, ఎప్పటికప్పుడు ఆ క్షణాన ఏదైతే అవసరమో దాని గురించి మనం చక్కగా ఆ విధంగా ఉంటూ వస్తామో, ఈ సరికాని వాటినంతా కూడా మనం వదిలేస్తూ రావాలి. ఆ వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉండం మాస్టర్స్ మనం. ఎప్పుడైతే ఒక టీ కప్ ఉంటుందండి. ఆ టీ కప్పులో మరి మళ్ళా మనం టీ పొయ్యాలి అంటే అది ఆ కప్పు ఎలా ఉండాలండి? ఖాళీగా ఉండాలి. కదా! ఆ కప్పు నిండా టీ పోసుకొనొచ్చి, నువ్వు మళ్ళా పొయ్యి అంటే ఏం పోస్తారు? పోసిన దాంట్లో ఉంటదా? అంతా గూడా బయటికి వచ్చేస్తుంది. అవునా గదా! బయట పడిపోతుంటుంది. అలాగే మనము మన బుర్ర నిండా ఈ కోపము, ద్వేషము, అసూయ వీటన్నిటిని నింపేసుకొని మరి ఆహ్, ఆ డివైన్ క్వాలిటీస్ రావాలి, అందుకోవాలి అంటే ఎలా అందుకుంటాము? మన లోపలంతా ఇవే ఉన్నాయి కదా! సో, వాటిని వదిలేయడం నేర్చుకోవాలి.
క్షమించడం నేర్చుకోవాలి. వాళ్ళు చేసుండొచ్చు, ఏవైనా చేసుండొచ్చు. మనము ముందుకు వెళ్ళాలి అంటే, మనం ఎదగాలి అంటే, అక్కడ వాళ్ళు ఒక్కసారనేసి వాళ్ళు వదిలేసారు మాస్టర్స్. కానీ మనం మాత్రము ఆ జరిగిపోయిన దాన్ని పట్టుకొని, మనం వెళ్ళట్లేదు ముందుకి. ఒక ఆహ్, ఒకతనొచ్చి ఒక స్వామీజీ దగ్గరకొచ్చి, "స్వామి, ఈ దుర్గుణాలు నాలోంచి పోవట్లేదు. నేనేం చేయాలో నాకర్థం కావట్లేదు స్వామి" అంటే, స్వామీజీ ఏం చేస్తారంటే, అక్కడొక చెట్టుంటుందనమాట. ఆ చెట్టుని గట్టిగా పట్టేసుకొని, "అయ్యో! ఈ చెట్టు నన్నొదలట్లేదు. అయ్యో! ఈ చెట్టు వదలట్లేదు. అయ్యో! ఈ చెట్టు నన్ను వదలట్లేదని" ఆయన అరుస్తుంటారంట. శిష్యులంతా, "స్వామి, చెట్టు నిన్ను పట్టుకోలేదు. నువ్వే చెట్టుని పట్టుకున్నావు. నువ్వు వదిలేస్తే అయిపోతుంది స్వామి" అంటే వినడంట ఆయన. గట్టిగా దాన్ని పట్టేసుకొని, "అయ్యో! నన్నొదలట్లా" అని ఆయన అరుస్తూ ఉంటాడంట. అలాగే మనము వాటిని పట్టుకొని, అవి నాలోంచి పోవట్లా, అవి నాలోంచి పోవట్లా, అవి నాలోంచి పోవట్లా అని మనం పట్టుకొనున్నాం. ఆ వదిలేసేది నేర్చుకోవాలి. చాలా క్లాసెస్‌లో ఏం జేస్తారు అంటే, ఈ యాస్ట్రల్ సర్జరీస్ అలాంటి వాటిలంతా గూడా ఏం చేస్తారంటే, వదలడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పిస్తారనమాట అదే పనిగా. సరెండర్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఎప్పుడైతే వదలడానికి సిద్ధంగా ఉండమో, ఆ జ్ఞానం నేర్చుకోవడానికి, ఆ సరెండర్‌నెస్ మనలో ఉండదో, అవి వదిలిపెట్టనంత వరకు అవి పోవు, వేరే వాటిని రానియ్యవు. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకు మనం సిద్ధపడాలి. ఓకే. నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో ఏదైతే జరిగాయో, మరి వాటన్నిటిని గూడా వదిలివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే మనలోంచి ఫస్ట్ ఆ యెస్ అనేదొస్తుందో, ఓహ్! మనం ఎప్పుడైతే రెడీ అయితామో, ఆ క్షణమే వెళ్ళిపోతాయండి. వాటిని వదిలిపెట్టకుండా మనం పట్టుకున్నాం, గట్టిగా పట్టుకున్నాం. ఏ వదిలిపెట్టేస్తే ఏ సంపదలెళ్ళిపోతాయో, ఏం మనలోంచి తొలగిపోతుందని వాటిని వదిలిపెట్టకుండా అలా గట్టిగా పట్టేసుకున్నాం మాస్టర్స్. ఎప్పుడైతే మనము అలా వదిలేయడానికి సిద్ధంగా ఉంటామో, ఆటోమేటిక్‌గా మరి చక్కగా ఈ సరికాని ఆ క్షణమే, ఆ నిమిషమే అవలా వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయి మరి మన హృదయం అసలైన స్థానమైన ఆ ప్రేమ మరి బయటికి రావడం జరుగుతుంది. వాటిని రానివ్వట్లేదు మనం బయటికి. భయం. ఎక్కువ ప్రేమిస్తే ఎవరు మనల్ని అలుసుగా చేసేసుకుంటారో ఏమో! ఎవరు మనల్ని వాడేసుకుంటారో ఏమో! ఒకటి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, చెయ్యడం వరకు మాత్రమే, ఇవ్వడం వరకు మాత్రమే మన వంతు. ఇచ్చిన తర్వాత, చేసిన తర్వాత దాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు, ఎలా చేస్తారనేది అది వాళ్ళ విఘ్నత. ఒకరు తప్పు చేసినారనో, ఒకరు సరిగ్గా ఉపయోగించుకోలేదనో, మనం వాళ్ళని జడ్జ్ చేస్తూ హ్మ్. మంచి విషయాలని ప్రాక్టీస్ మనము ఆచరించకపోవడం మన తప్పైతుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ ఫండ్స్ గాని, ఇవి గాని దుర్వినియోగం చేస్తా ఉండవచ్చు. కానీ కొద్దిమంది ఆహ్, ఆ ఫండ్స్‌ని ఇంగా చక్కగా వాళ్ళు ఇంగా వాళ్ళ సొంతంవి కూడా మరి వాళ్ళు యాడ్ చేసి అద్భుతంగా వినియోగిస్తూ ఉంటారు. మరి మనము అదే దృష్టితో అందరిని చూస్తే ఒక గొప్ప పనిలో భాగస్వాములయ్యే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. అక్కడ వాళ్ళది ఏమి ఉండదండి. వాళ్ళు అడిగేది అడుగుతారు. ఇప్పుడు చాలామంది ఇది మాస్టర్స్ ఏం జేస్తారు, వేరే వాళ్ళ దగ్గర పోయి డబ్బులడుగుతారు. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు. ఎందుకంటే మనవేమి ఆహ్, ఫండింగ్ ఇచ్చి అంటే మనమేమి డబ్బులిచ్చి నేర్చుకోవట్లేదు ధ్యానం కదా! మనం ఫ్రీగానే ధ్యానం నేర్పిస్తున్నాము. ఇంగా వీలైతే ఆ క్లాసులు చేసినప్పుడు గూడా మరి ఫుడ్ అదంతా గూడా ఫ్రీగానే పెడుతుంటాం. ఏం చేస్తాం మళ్ళా చందాలడుగుతాం. ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాకెవరన్నా మీరు డబ్బులిస్తే మేము ఇలా ప్రోగ్రామ్స్ చేస్తామని మనం చందా అంటే వాడికి ఇష్టం ఉంటే ఏస్తాడు లేకుంటే లేదు. అవునా కదా! సో, ఇలా ఎప్పుడైతే మనము ఆ చందాలడుగుతామో, మనము మన బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తున్నాం. అడిగేది మన బాధ్యత. అతడు ఎంతిస్తున్నాడు? ఏమిస్తున్నాడు? ఏం కథ అనేది అది వాళ్ళిష్టం. కానీ నువ్వు అడుగుతున్నావా లేదా?
నువ్వు అడిగినంక వాళ్ళు ఇయ్యకోకుండా తిట్టుకోవడం గాని, వాళ్ళు తక్కువిస్తే ఇంతే ఇచ్చినాడా? వాడికి ఇంత ఉంది. వాడు ఇంతే ఇచ్చినాడు. ఇవన్నీ మంది కాదండి. మనం ఎప్పుడైతే అడుగుతామో, వాళ్ళ రూపాయి ఇచ్చినాడో, రూ. 5 ఇచ్చినాడో, రూ. 100 ఇచ్చినాడో, 50,000 ఇచ్చినాడో, రూ. 1,00,000 ఇచ్చినాడో మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎంతిస్తే అంత హార్ట్‌ఫుల్‌గా ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు మనం దాన్ని అంతే రూపాయి ఇచ్చినా కూడా నువ్వు రూ. 1,00,000 ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో, ఆ రూపాయి ఇచ్చినప్పుడు కూడా నువ్వు అంతే హార్ట్‌ఫుల్‌గా తీసుకోవాలి. అది మనం ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. నిష్కామ కర్మ అంటారు కదండీ! శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? కర్మలు చేయడం వరకే నీ వంతు. కర్మ ఫలితం ఆశించడం అవసరం లేదు. అది నాది అంటారు కదా! సో, అది నేర్చుకోవాలి మాస్టర్స్. సో, ఇది ఎప్పుడొస్తది? ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం చేస్తూ మన మైండ్‌ని జీరో చేస్తూ మైండ్ జీరో అయితే ఆటోమేటిక్‌గా సోల్ కాన్షియస్ వచ్చేస్తుందక్కడ. ఆటోమేటిక్‌గా లాజిక్ పోయి మ్యాజిక్ వచ్చేస్తుంది. అది మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి విషయంలో ఈ మైండ్ ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఎక్కడికి మనం వదలగొట్టుకోలేం. అది మనతోనే ఉంటది. మనకి నీడ ఎలా ఉంటుందో అలా మైండ్ ఎప్పుడూ ఉంటది. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రతి నిత్యం గమనించుకుంటూ నీ సోల్‌తో వర్క్ చేయడం మొదలుపెడితే, ఆ మైండ్ వాయిస్ తగ్గిపోతా వస్తుంది. దానికి మనం ఏం చేయాలి అంటే అనునిత్య సాధన. అనునిత్య సాధన, సజ్జన సాంగత్యము, మరి చక్కగా ఏదైతే నేర్చుకున్నామో అది ఆచరించడం. జస్ట్ నేను విన్నాను, నా పాటికి నేనుంటాను, నేను గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను అంటే అదంతా కాదండి. మనం విన్నది ఎప్పుడైతే ఆచరిస్తామో ఆటోమేటిక్‌గా మరి మన గుణంలో మార్పొస్తుంది. మరి ఆ దివ్యత్వంతో మనము కనెక్ట్ అవ్వడం మొదలు పెడతాం. సో, మాస్టర్స్ ఈ హృదయంతో కనెక్ట్ అవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. ఆ భగవంతుని స్థానం మన హృదయం. ఆ భగవంతుడు ఎక్కడుంటాడంటే, నీ హృదయంలో ఉంటాడంటారు కదా! మరి ఎవరున్నారండి మన హృదయంలో? ఆ భగవంతుడున్నాడు. మరి ఆ భగవంతుడున్న స్థానాన్ని మనం ఏం చేయాలి? దేనితో నింపేస్తున్నాం? ప్రేమతో నింపుతున్నామా? ద్వేషంతో నింపుతున్నామా? మరది గమనించాలి కదండీ! ఒక దేవాలయానికెళ్తాము. దేవాలయం ఎలా ఉండాలని కోరుకుంటాము? అంత అశుభ్రంగా ఉంటే మనం వెళ్ళడానికి ఇష్టపడతామా? శుభ్రంగా ఉండి మా ఆడ ఏం ఆర్భాటాలు లేకపోయినా అవసరం లేదు. ఆడ శుభ్రంగా ఉండి అంతా చాలా చక్కగా ఉన్నప్పుడు ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది. అలాగే మనము మన హృదయాన్ని ఎలా పెట్టుకోవాలి? శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ అశుభ్రత ఏమండి మన హృదయంలో ఉన్న అశుభ్రత? కోపము, ఆవేశము, దుఃఖము. ఆ దుఃఖం ఎప్పుడొస్తుందండి? వదిలేయకపోవడం వల్ల. దేన్ని వదిలేయకపోవడం వల్ల. మరి పత్రి సార్ ఏమన్నారండి? మానం మధురం, అవమానం మధురం. అక్కడ నువ్వు, నేను వేరే వేరే అన్నప్పుడు అవతల వాళ్ళు ఏమన్నా అంటే మనకు బాధవుతుంది. నేను, నువ్వు ఒకటే అన్నప్పుడు మరి అక్కడ ఎవరైతే చెప్తున్నారో అక్కడ కూడా నేనే అని అనుకుంటున్నప్పుడు మనకు దుఃఖమొస్తదా? మరి ఈ స్థితి రావాలంటే ఆషామాషి కాదండి. సాధన చేయాలి. అది కేవలం ధ్యాన సాధనే కాదు మాస్టర్స్. మన ఆలోచనలు కూడా గమనించుకోవాలి. ఎరుక ఉండాలి. మాట మీద ఎరుక, ఆలోచనల మీద ఎరుక, చూసే దృష్టి మీద ఎరుక. ఎలా చూస్తున్నాం? కొన్ని సంకల్పాల్లో చెప్పిస్తారు మాస్టర్స్. నా చూపుల వల్ల కానీ, నా మాటల వల్ల కానీ ఆ అవతలి వ్యక్తిని నేను ఇబ్బంది పెడితే, వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నానని మనం మనతో చెప్పిస్తారు మాస్టర్. అంటే మన చూపులు కూడా ఇబ్బంది పడతాయి. మనం అనుకోవచ్చు నేనేం అనలే కదా! అని. కానీ మనం ఒకసారి ఇస్తాం కొన్ని కొన్ని లుక్స్ ఇస్తాం గదా! ఇంగ అవతల వాడు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చూపుల్లోనే అతనికి అంత సీన్ అంతా అర్థమైపోతుంది. అంటే మనం ఎంత బాధ పెడుతున్నాం చూడండి. మన చూపుల వల్ల కూడా అవతలి వ్యక్తి బాధపడుతున్నాడు. హీనంగా చూస్తాం కొంతమందిని. కొంతమందిని మరి ఆ కోపంగా ఏ తప్పు లేకున్నా కోపంగా చూడడం, ద్వేషంతో అంటే మనకు తెలియకుండానే మన ఎమోషన్స్ అన్నీ గూడా మన కళ్ళ ద్వారా ప్రదర్శిస్తూ సో, మన చూపులు కూడా మనము సరి చేసుకోవాలి. ఆ ప్రేమతో ఉండడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మాస్టర్స్, ఆ హృదయంతో ఉండడం ఎప్పుడైతే నేర్చుకుంటామో చక్కగా
మనం మన హృదయంతో కనెక్ట్ అవ్వడమే కాకుండా, ఆ విశ్వ హృదయంతో గూడా కనెక్ట్ అయ్యే అవకాశాలను మరి మనం పొందుతాం మాస్టర్స్. ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని మరి మనము ఫినిష్ చేసుకుందాము. ఒక మేడం యాక్చువల్‌గా ఒక బుక్‌లో చదివి చెప్పారనమాట. ఆహ్, ఒకసారి ఒక మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఆ మేడం చాలా బాగా ధ్యానం చేస్తారు. ఆ మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఆహ్, కాకుల జాతికి చెందిన కొన్ని పక్షులు పైన వెళ్తుంటాయి. ఒక పక్షికి ఏదో తగిలి అది కింద పడిపోతుందనమాట. కింద పడిపోతుంది. ఆహ్, ఆహ్, అసలెలా ఉంటుందంటే అది ఆ పక్షి పరిస్థితి అంత ఆహ్, సీరియస్‌గా ఉంటుందనమాట. అంటే చాలా దెబ్బలు తగిలింటాయి ఆ పక్షికి. ఒక మోటార్ సైకిల్‌లో వెళ్తుంటాడనమాట ఒకతను. అతను వెళ్తూ అది చూసి ఆగిపోతాడనమాట. వెళ్ళలేడు, ఉండలేడు అలా ఉంటుంది. అప్పుడు ఆ మేడం వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతుందనమాట ఈ సిట్యుయేషన్. వాళ్ళు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వండి అంటే ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్తే వాళ్ళు చక్కగా ఒక మెత్తని టవల్‌లో పెట్టుకొని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. పెట్ డాక్టర్ ఉంటారు కదా! సో, తీసుకెళ్తారనమాట. ఆ డాక్టర్ ఒక 2 స్ప్రేలేసి రేపటికి ఇది బతికితే అప్పుడు చూద్దాంలే రేపు తీసుకురండి అని పంపిస్తాడు. ఆ! అసల ఆ పక్షి పరిస్థితి గూడా చాలా ఇదిగా ఉంటుందనమాట. ఇంగా ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చినాక ఆ మేడం చక్కగా ఇలా హత్తుకుంటుందనమాట. ఎప్పుడైతే ఆ మేడము అలా దగ్గరకి తీసుకుంటుందో, అప్పుడు ఆ పక్షి కొంచెము స్థిమిత పడుతుంది. కొద్దిసేపు అయ్యేసరికి బయటంతా గూడా ఆ పక్ష గోలగా అనిపిస్తుంది. ఏమది అని చెప్పేసి బయటికెళ్తే లోపల నుంచి ఈ పక్షి కనెక్ట్ అవుతున్నట్లు అంటే చెప్పినట్లు అనిపిస్తుందనమాట. నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి. సో, ఆ పక్షిని తీసుకొని బయటికి తీసుకెళ్తుందనమాట. తీసుకెళ్ళి ఒక చోట పెట్టమంటుంది. పెట్టేస్తదనమాట. పెడితే ఆ పక్షులన్నీ గూడా అంతవరకు గోలగా అనిపించినది. అదెప్పుడైతే ఆ పక్షిని తీసుకొచ్చి బయట పెడితేనే ఆహ్, ఆ జాతికి సంబంధించిన పక్షులన్నీ బయట తిరుగుతుంటాయనమాట. వాటి వాయిస్ అంతా గూడా ఏమవుతుంది అంటే, అంతవరకు గోలగా అనిపించినది గూడా ఒక రిథమ్‌లాగా ఏదో చెప్తున్నట్లో, ఏదో దానికి ధైర్యం చెప్తున్నట్లు అలా ఒక రిథమ్‌లాగా వినిపిస్తుందనమాట. ఆ! మృతంలాగా వినిపిస్తుంది. ఆ పక్షి చెప్పినట్లు అనిపిస్తుంది. నన్నిక్కడ ఇడిచిపెట్టేసి మీరెళ్ళిపోండి అని చెప్పేసి. సో, లోపలికెళ్ళిపోతారనమాట. అయితే ఆ కిటికీలోంచి చూస్తా ఉంటారు ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఆ పక్షులన్నీ కూడా ఆహ్, దాని చుట్టూ తిరుగుతూ అలా ఒక సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ పక్షి ఆహ్ ఎగరాలని ప్రయత్నం చేస్తుంది. పక్కనే ఒక దిమ్మె ఉంటుందనమాట. ఆ దిమ్మెకు కొట్టుకొని పడిపోతా ఉంటుంది. ఎగరాలని ప్రయత్నం చేస్తుంది. దిమ్మెకు కొట్టుకొని పడిపోతా ఉంటుందనమాట. దానికి గాయమైతా ఉంటుంది. చూడలేక ఆ మేడం బయటికొస్తే అదొక్కసారి ఇలా చూస్తుందనమాట. నాతో నీకేం పని నువ్వు వెళ్ళిపో అన్నట్లు చూస్తుంది. సో, లోపలికెళ్ళిపోతుంది ఆ మేడం. కాసేపయినంక ఏం జరుగుతాందిక్కడ అని చెప్పేసి ఆ మేడము గమనించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ పక్షులు, ఆ పక్షి దెబ్బతిన్న ఆ పక్షి అంతా కూడా యూనివర్సల్ అంటే విశ్వ హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుతాన్నట్లు కనిపిస్తుందండి. ఎప్పుడైతే అది ఆ విశ్వ హృదయ చైతన్యంతో అది కనెక్ట్ అయితూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా అది నిదానంగా నెమ్మదైతా ఉంటుంది. కాసేపటికి వీళ్ళు బయటికొచ్చి చూస్తే ఆ పక్షి కనిపిచ్చదు. అరే! ఏం జరిగిందా అని చెప్పి చూస్తే ఆహ్, ఈ పక్షులు అంతవరకు ఒక రకంగా సౌండ్ చేస్తున్నాయి కదా! ఇప్పుడు వాటి సౌండ్ ఎలా ఉంటుంది అంటే ఆనందంగా అరుస్తున్నట్లు అనిపిస్తుందనమాట. గమనిస్తే ఒక పక్షి ఆ గుంపులోకంతా కూడా ఒక పక్షి కొద్దిగా కిందుగా మరి ఎగురుతా ఉంటుందనమాట. ఎగురుతా ఉండి అది ఎలా కనిపిస్తుంది అంటే అంటే అప్పుడప్పుడు అలాగా ఇదిలిచ్చుకుంటున్నట్లు కనిపిస్తుందనమాట. ఈ కుక్కలు విదిలించుకుంటుంటాయి గదా! అలా విదిలించుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఏం జరుగుతుందంటే దానికి నొప్పి కలుగుతాందనమాట. ఆ నొప్పి కలిగిన ఆ నొప్పిని అది లోపలికి తీసుకోకుండా ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ ఆ బాధగా మార్చుకోకుండా దాన్ని బయటికి వదిలేస్తా ఉంటుందనమాట. చూడండి. ఒక పక్షికి ఆ విశ్వం యొక్క హృదయ చైతన్యంతో అది కనెక్ట్ అయిపోయి, మరి చక్కగా తనని తాను హీల్ చేసుకునే విధంగా అది తయారైపోయింది. ఆ పక్షులంతా కూడా ఏమరుస్తున్నాయి అని చెప్పేసి ఆ మేడం గమనించినప్పుడు అవంతా కూడా చెప్తున్నాయంట. "నువ్వు చక్కగా హీల్ అవ్వగలవు. నిన్ను నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు విశ్వసించు" అని అవన్నీ చెప్తున్నాయంట. మరి మనమేం చేస్తామండి? ఎవరికన్నా దెబ్బ తగిలిందని మనకు తెలిస్తే
వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? అయ్యో! ఇలా జరిగిందా? ఇంకా పోయిన నెలలో మా వాళ్ళకిలా జరిగింది. అతడిప్పుడు లేయలేకపోతున్నాడు. ఇలా పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి, లేని సానుభూతిని చూపించి మనమొస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఆ పక్షులకు నోరు లేదు, అవంతా గూడా మాట్లాడలేవు, మనకన్నా తక్కువ అని అనుకుంటాము. కానీ అవన్నీ కూడా పక్షికి ఆ దెబ్బ తగిలిన పక్షికి ఆ విశ్వాసాన్ని ఇస్తున్నాయి. నిన్ను నువ్వు హీల్ చేసుకునే స్థితి నీకుంది. నువ్వు చక్కగా ఆ యూనివర్స్‌తో కనెక్ట్ కా అని చెప్పేసి అవంతా కూడా ఆ పక్షిని ప్రోత్సహించి మరి ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అవ్వగలిగింది ఆ పక్షి. కనెక్ట్ అయ్యి అస్సలు కొద్దిగా కూడా ఎగరలేని ఆ పక్షి మరి చక్కగా కాసేపటికి హీల్ అయిపోయి మరి అద్భుతంగా పైకెగిరి ఎళ్ళిపోయిందండి. ఆ నొప్పి ఏదైతే ఉంటుందో మరి మనం ఆ నొప్పిని ఆహ్, ఇంగా లోపలికి అంటే మన ఎమోషనల్ బాడీకి, మన ఎథరిక్ బాడీకి అలా లోపలికి తీసుకునే కొద్దీ ఆ నొప్పి దుఃఖంగా మారుతుందంటండి. సో, ఆ పక్షి నొప్పి ఉన్నా కూడా, ఆ నొప్పిని తన ఎమోషనల్ బాడీకి రానీకోకుండా, అది ఆ ఎనర్జీ అందుకునే కొద్దీ దాన్ని విదిలిచ్చేస్తోంది. దాన్ని దుఃఖంగా మారనీయలేదు. అంటే ఎంత జ్ఞానంతో ఈ ప్రకృతి అంతా కూడా ఉందో చూడండి. సో, మాస్టర్స్ మనం తెలుసుకోవాలి. మరి ఒక పక్షికి ఆ వరం ఉన్నప్పుడు మనకు లేదా అది? ఆ స్థితి మనకు లేదా? మనకు కూడా ఉందండి. ప్రతి ఒక్కరికి ఆ స్థితి ఉంది. అయితే పక్కనున్న వాళ్ళేం చేస్తారు, "నీకేం చేత కాదు. పో డాక్టర్ దగ్గరికి పో. లేకుంటే ఇంకోటి చూడు. అలే చూడు, ఇది చూడు" అని చెప్పి అంటున్నారు గానీ, ఒక్కసారి ఆ పక్షిలాగా మనం గూడా ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అవ్వడం. మరియు మనతో మనం కనెక్ట్ అవుతూ, ఆ యూనివర్స్‌తో కనెక్ట్ అవుతూ, అసలెందుకిలా జరుగుతోంది? ఇక్కడ నేను ఏం తెలుసుకోవాలి? ఇక్కడ నేను ఏం మార్చుకోవాలి? అని ఎప్పుడైతే మనం ఆ యూనివర్సల్ హార్ట్ కాన్షియస్‌తో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యామో, నిజంగా మనల్ని మనం గొప్పగా హీల్ చేసుకునే శక్తి మనకుంటుంది. మనలో సరికాని వాటివి ఎప్పుడైతే వదిలేస్తామో, ఆటోమేటిక్‌గా ఆ డివైన్ లవ్‌తో ఈ బాడీ అంతా ఎప్పుడైతే నిండిపోతుందో, ఆటోమేటిక్‌గా తనని తాను హీల్ చేసుకుంటుందండి. ఎన్నో చోట్ల మన బాడీలో మన పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే, మనం వాటిని గమనించం. మనం వాటిని పట్టించుకోం. చిన్న బిడ్డ ఎలాగైతే పట్టించుకోనప్పుడు మరి అల్లరి చేసి అందరి దృష్టిని తన వైపు ఆకర్షిస్తుంది గదా! అలా మన బాడీ కూడా ఒక్కోసారి మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడు కొన్ని భాగాలు మనలో అలా అనారోగ్యాన్ని తీసుకొని మనం గమనించేలాగా చేస్తాయండి. ఎప్పుడైతే మనం ఆ ప్రేమని మనం వాటిని అందిస్తామో, మనం వాటికి గమనిస్తామో, వాటిని పట్టించుకుంటామో, ఆ ప్రేమను అందించగలుగుతామో, ఆటోమేటిక్‌గా అక్కడంతా కూడా ఆ హీలింగ్ జరుగుతుంది. గమనించట్లేదంటే వాటిని విలువ తెలుసుకోవడం. ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలీదండి. అది ఆ పరిస్థితి దాటిపోయినంక, అయ్యో! ఇలా అయిపోయిందే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. సో, మన బాడీతో మనం కనెక్ట్ అవ్వాలి. మన శరీరంలో ప్రతి కణము అద్భుతమైంది. మనం నిజంగా మన శరీరం చాలా గొప్పదండి. మానవ మేధస్సు మానవులు నిర్మించిన ఏది కూడా ఈ శరీరానికి సరితూగదు. అంత గొప్ప క్రియేషన్ మనం. కానీ మనం ఏం చేస్తున్నాము? సరికాని వాటితో, సరికాని జీవన శైలితో మనల్ని మనం నింపేసుకొని, మనల్ని మనము మభ్యపెట్టేసుకుంటూ, ఆ దివ్యత్వాన్ని కోల్పోతున్నాం. ఆ దివ్యత్వంతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నాం. ఇక్కడ చూడండి ఆ పక్షి మరి తనకు సహజంగా ఉన్న ఆ అవగాహనతో మరి చక్కగా అది ఆ యూనివర్సల్ ఎనర్జీకి కనెక్ట్ అయిపోయింది. మరి మనమేం చేస్తున్నాం? ఏదైనా మనకొక పరిస్థితొచ్చినా, ఒక శరీరంలో అనారోగ్యం ఒచ్చినా, అయ్యో! ఎందుకయింది? 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 అంటున్నాం గానీ, ఒక్క నిమిషం మనతో మనం కనెక్ట్ అవుతున్నామా? ఆ శరీర భాగంతో కనెక్ట్ అవుతున్నామా? కనెక్ట్ అయ్యి మనం అడగాల్సినటివి అడుగుతున్నామా? అక్కడ మనం ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? చూడండి. ఎప్పుడైతే మనం మనతో మనం కనెక్ట్ అవుతామో, ఎక్కడైతే మనకు సరిగా లేదో, ఆ భాగంతో కనెక్ట్ అవుతామో, మనకు ఒక పరిస్థితి సరిగా లేదు. కనెక్ట్ అవ్వండి మీతో మీరు ఫస్ట్. మీ హృదయంతో కనెక్ట్ అవ్వండి. మరి చక్కగా మీకు అద్భుతమైన ఆన్సర్స్ అందివ్వబడతాయి. ఎలాగైతే అది హీల్ అయిందో, అలా గొప్పగా హీల్ అయ్యే అవకాశాలు కూడా మనకున్నాయి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఆహ్
ఒక మేడము అంటే మన ఆహ్, అంటే మన పిఎస్ఎస్ఎం సొసైటీ కాదండి. చాలా ఏళ్ల కిందట జరిగిందిది. ఒక గొప్ప ఇలా సాధకురాలు, జ్ఞాని. ఆమ ఇలా ఊరూరు తిరుగుతూ తన జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటుంది. ఆమె ఒక పల్లెటూరికి వెళ్తుందంట. ఆ ఒక పల్లెటూరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేదవాళ్ళంతా ఉంటారు. అలాంటి ఏరియాకెళ్తుందామె. ఒక బిడ్డని చిన్న బిడ్డని మంచంలో పండబెట్టేసి అక్కడ చుట్టూ వాళ్ళంతా కూర్చొని ఏడుస్తూ ఉంటారంట. "ఏమ్మా ఎందుకలా ఏడుస్తున్నారంటే, ఆ బిడ్డ గుండె కొట్టుకోవాల్సిన దానికన్నా గూడా చాలా చిన్నగా కొట్టుకుంటోంది. ఆహ్, ఆ బిడ్డ ఎప్పుడు చనిపోతుందో ఏమో అనేసట్లు చెప్పినారు. ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు చెప్పినారు. ఆ బిడ్డకి ఇలా ఉంది గదా! సరే ఏమన్నా వైద్యం చేయిస్తాము అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మా అందరి దగ్గరుండే డబ్బులన్నీ పోగేసినా కూడా ఆ బిడ్డ వైద్యానికి సరిపోవట్లేదు. అది చూసి వాళ్ళ నాన్న ఇడిచిపెట్టేసి ఎళ్ళిపోయినాడు. వాళ్ళమ్మ ఆ బిడ్డని వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పజెప్పి పట్నం బోయి మరి ఆ డబ్బు సంపాదిచ్చే ప్రయత్నంలో పడింది. ఈ బిడ్డ చూస్తే రోజు రోజుకి పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారవుతోంది. అసలు ఆ బిడ్డ ఎప్పుడు బతుకుతుంది, ఎప్పుడు పోతుందో ఏమో అనేటట్లుంది అని అందరూ ఏడుస్తున్నారనమాట. ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేస్తుందంటే అలా వెళ్ళి ఆ బిడ్డ పక్కన పడుకుంటుందంటండి. పడుకొని తన హృదయంతో ఆ బిడ్డ హృదయానికి కనెక్ట్ అవుతుందంట. ఎలా కనెక్ట్ అవుతుంది? ఆమె ఏం చేస్తుందంటే ఆ బిడ్డ పక్కన పడుకొని తన హృదయం కొట్టుకునేది ఆ గుండె కొట్టుకునేది చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఆ బిడ్డ ప్రాబ్లమ్ అది కదా! ఈమె ఏం చేస్తుందంటే తన హృదయం కొట్టుకునేది తగ్గిస్తూ వస్తుందంట. ఈమె ఆల్రెడీ ఒక గ్రేట్ మాస్టర్ అన్నమాట. హృదయము ఆ బిడ్డ ఆహ్, హృదయం ఏ విధంగా కొట్టుకుంటుందో అంత తక్కువ స్పీడ్‌కి తన హృదయాన్ని తన హృదయాన్ని గూడా ఆ స్పీడ్ తగ్గిస్తూ వస్తుందంట. కొట్టుకునే వేగం తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ వచ్చి మరి ఆ బిడ్డ హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటుందో అంత వేగం వరకు వస్తుందంట. వచ్చినంక ఆ బిడ్డ హృదయంతో కనెక్ట్ అయ్యి, ఇప్పుడు నాతో పాటు పరిగెత్తు అని జెప్తుందంట. అని నిదానంగా ఈమె తన హృదయ స్థాయిని, ఆ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తుందంట. ఈ బిడ్డ యొక్క గుండె కూడా అలా వేగాన్ని పెంచుకుంటూ, పెంచుకుంటూ ఒక సహజంగా ఎంత వేగంతో ఆ గుండె కొట్టుకోవాలో అంత వేగానికి తన హృదయము కొట్టుకునే స్థాయికి ఆ మాస్టర్ తీసుకొస్తుందంట. ఈ బిడ్డ కూడా మరి చక్కగా ఈ మేడం యొక్క హృదయంతో కనెక్ట్ అయింది గదా! చక్కగా ఆ స్థాయి వరకు కూడా ఈ బిడ్డ యొక్క గుండె కొట్టుకోవడం మొదలుపెడుతుందంట. ఆ స్థితి వరకు చేరుకుంటుందంట. మరి ఒక ఆరోగ్యకరమైన ఆ స్థితి ఎంత వరకు ఉండాలో అంత స్థితి వరకు తెచ్చి ఇలానే కంటిన్యూ చెయ్యి. ఈ వేగంతోనే నువ్వు ఉండు అని చెప్పి చెప్తుందంట. అంతేనండి. ఆ బిడ్డ ప్రాబ్లమ్ అంతా గూడా క్లియర్ అయిపోతుందంట. అంటే ఆ హృదయంతో కనెక్ట్ అవ్వడము ఎంత సులభమో చూడండి. ఎంత అద్భుతమో చూడండి. ఆ బిడ్డ నిజంగా అంత చక్కగా ఇది నిజంగా జరిగిన సంఘటనంటండి. ఆ బిడ్డ యొక్క హార్ట్ బీట్ నార్మల్ అయిపోయిందంట. మరి ఆ బిడ్డ గూడా అంత ఆరోగ్యంగా పెరుగుతుందంట. ఈరోజో, రేపో అన్నట్లున్న ఆ బిడ్డ పరిస్థితి అంత ఆరోగ్యకరంగా తయారయ్యి, ఇక్కడ ఆ బిడ్డ గుండె ఎలా కొట్టుకుంటోంది? ఆ మాస్టర్ యొక్క గుండె వేగంతో కనెక్ట్ అయ్యి, ఆ గుండె వేగంతో కొట్టుకుంటోంది గదా! మరి ఆ మాస్టర్ గూడా చాలా గొప్ప జ్ఞాని కదా! ఆ గ్ ఆ జ్ఞానమే ఈ బిడ్డకు అందివ్వబడుతుందంటండి. మరి చక్కగా ఆ బిడ్డ తన చుట్టూ ఉండే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం గాని, అక్కడ ఈ కొత్త కొత్త అక్కడ వాళ్ళ ఏరియాలో చక్కగా జీవించడానికి ఇంగా ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఇలాంటి విధానాలన్నీ ప్రవేశపెట్టి, అక్కడుండే వాళ్ళంతా ఆ బిడ్డ మాట వింటారంట. వాళ్ళేం చెప్తే ఆ బిడ్డ ఏం చెప్తే అలా చేస్తారంట. సో, అక్కడుండే వాళ్ళ చిన్న పల్లెటూరు గదా! ఆ స్కూల్ గాని, ఏం గాని పాడుపడిపోయి ఉంటాయంట. ఆ బిడ్డ యొక్క స్ఫూర్తితో వాళ్ళు అవన్నీ గూడా బాగు చేసుకొని, వాళ్ళ జీవితాలనంతా గూడా బాగు చేసుకుంటారంట. అంటే ఒక హృదయ చైతన్యంతో మనం కనెక్ట్ అయితే ఎంత క్రియేటివ్‌గా మనం ఉంటామో చూడండి. ఎంత అద్భుతంగా మన జీవితాల్ని ఎవరో జీవితాల్ని బాగు చేయాల్సిన అవసరం లేదండి. మన జీవితాల్ని మనం ఎంత అద్భుతంగా మలుచుకుంటామో చూడండి. అలా ఎప్పుడైతే మనం అద్భుతంగా మలుచుకుంటూ వస్తామో, ఆ మిరాక్లస్ థింకింగ్ అనేది మనకు అవగతమవుతుంది మాస్టర్స్. ఆ స్వార్థాన్ని ఎప్పుడైతే కోల్పోతామో, ఆ నిస్వార్థము, ఆ ప్రేమ అనేది ఆటోమేటిక్‌గా మనకు అందివ్వబడుతుంది. ఈరోజు
మరి మన భూమి అద్భుతమైన స్థాయికి పెరగడానికి మరి ఆ ఫోటాన్ బ్యాండ్‌లో అది మన భూమి ఉంది. మన భూమికి ఈరోజు సహకరించడానికి మొత్తం విశ్వంలో ఉండే అనేక విశ్వాల వాళ్ళు, అనేక నక్షత్ర లోకాల వాళ్ళు, అనేక నక్షత్ర మిత్రులు, ఎన్నో డైమెన్షన్స్ మాస్టర్స్ మరి మనకు ఆ శక్తిని అందించడానికి, ఆ జ్ఞానాన్ని ఇంకా సిద్ధంగా ఉన్నారు. మనం అడిగితే ఏం చేయడానికన్నా గూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మరి వాళ్ళకంతా కూడా అది వాళ్ళంతా అదంతా ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళలో ఉన్న ప్రేమ. వాళ్ళు హృదయ చైతన్యంతో ఉన్నారు వాళ్ళంతా. అందుకే వాళ్ళు ఇది నాకెందుకు అని అనుకోకుండా, ఆ ప్రేమతోనే, ఆ కరుణతోనే మనకందిస్తున్నారు ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని. మరి పత్రి సార్ మనకెందుకు అందించాడంటే, మరి ఆయన మొక్కు మన మీదున్న ప్రేమ. మన మీదున్న కరుణ ఆయన్ని ఆ జ్ఞానాన్ని, మరి ఆ సాధనని ఆయన ఊరు చనిపోయేంత వరకు కూడా ఆయన ఆ బాడీ వెకేట్ చేసేంత వరకు కూడా ఆయన ఊరూరు తిరుగుతా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ప్రతి నిత్యము ఆయన తిరుగుతూ, తిరుగుతూ ఆ జ్ఞానాన్ని అందజేస్తూ వచ్చారు. అంత అపారమైన ప్రేమని, ఆ జ్ఞానాన్ని మన గురువుగారి నుంచి పొందాం. ఎందుకు అందించారంటే ఆయన ఆ అద్భుతమైన హృదయంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి. సో, మాస్టర్స్ మనం చేయాల్సిన పని ఏమిటంటే, మనం మన సోల్‌తో కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం మన సోల్‌తో కనెక్ట్ అవుతామో, మరి మనలోని ఉన్న ఆ డివైన్ ఫీలింగ్స్, ఆ దివ్యత్వంతో కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మనం దివ్యత్వంతో కనెక్ట్ అవుతామో, మనం ఏదైతే ఉన్నామో అదే పంచుతాం మన చుట్టూ ఉండేవారికి. మన లోపల ఏముంటుందో అదే ఇస్తాం. మన దగ్గర లేనిది ఇవ్వలేం కదా! మన దగ్గర ప్రేమ ఉంటే ప్రేమ ఇస్తాము. ద్వేషం ఉంటే ద్వేషాన్ని ఇస్తాం. సో, ఎప్పుడైతే మనం ప్రేమతో నిండిపోతామో, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అదే పంచుతాము. అదే పొందుతాం మనం. ఏదిస్తే అదే వస్తుంది. నువ్వు ఏమి నువ్వు వేప చెట్టేస్తే వేప చెట్టొస్తుంది. తులసి మొక్కొస్తే తులసి మొక్కొస్తుంది. గంజాయి నాటితే గంజాయి మొక్కలొస్తాయి. అవునా కదా! అంటే ఏమిస్తామో అదే వస్తుంది. సో, మనం ఏమివ్వాలి? మనకేం గావాలో ఫస్ట్ అది ఇవ్వడం మొదలుపెట్టాలి. సో, మాస్టర్స్ ఆ అద్భుతమైన విజ్ఞానాన్ని మరి మనం తెలుసుకుంటున్నాము. మరి చక్కగా మన మైండ్‌తో కాకుండా మన హృదయంతో మరి మనం వర్క్ చేయడం మొదలు పెడదాము. అద్భుతంగా మరి మనం ఎదుగుదాం మాస్టర్స్. మరి మనం ఉపయోగపడమే కాకుండా మరి అద్భుతమైన పత్రిజీ గారి విశ్వ సంకల్పంలో భాగంగా మరి మన వర్క్స్ మనం అద్భుతంగా చేస్తాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుందండి, చాలా బాగుంది క్లాస్. మటుకు చాలా బాగుంది మేడం. ఏదైనా హృదయం ప్రేమకైనా, ధైర్యంగా ఉండాలన్నా, భయం పోవాలన్నా, ప్రేమతత్వంతో ఉండాలన్నా హృదయ చైతన్యంతోనే ఉండాలి మేడం. ఎరుకలో ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ఏదన్నా మేడం, ఏది జరిగినా ఒక పక్కనున్న వాళ్ళు ఎంత మన ధైర్యంగా ఉంచుతారో అంత బేగా మనం రికవర్ అవ్వగలుగుతాం. భయపెట్టారనుకోండి, భయపెట్టారు మీరు అన్నట్టు అక్కడేదో వాళ్ళకేదో జరిగింది, వీళ్ళకేదో జరిగింది అంటే ఇంకా మనకు భయం వేస్తుంది. సానుభూతి దొరుకుతుంది కానీ సొల్యూషన్ దొరకదు అక్కడ మనకి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్, నేను ఇంకొకటి మేడం గురించి నేను చెప్పలేదు. నాకు రికార్డింగ్ కోసం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మేడము లైట్ వర్కర్స్ టీవీలోని హోస్ట్గా వర్క్ చేస్తారు, ప్లస్ సేవ చేస్తారు. అందరికీ తెలుసు మేడం, అందరికీ తెలుసు మనకి. క్లాసులో చెప్తారు. మేడంని ఒక 1 ఇయర్ అనుకుంటా. బాగుంటుంది మేడం క్లాస్, చాలా బాగుంటుంది. ఒక మేడం ఇంటర్వ్యూ చేస్తారనమాట. అసలు మేడం ఎలాగొచ్చారు ఏటన్నది చెప్తారు. చాలా బాగుంటుంది. వాళ్ళ హస్బెండ్ గారి కోసం చెప్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు రావాలి మేడం మళ్ళీను. ఆ టైటిల్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఇదేంటి మేడం ఈ టైటిల్ పెట్టారు, తమ్మునీళ్ళు పెట్టారు కదా మేడం, మాంత్రికుడు అని. అదేంటి ఇలా పెట్టారని, ఎలాగని నేను ఈ వీడియో చూడాలని పని కట్టుకొని చూశాను. అప్పుడు లోపలికి వెళ్తే కానీ అసలు ఏటనేది తెలియలేదు. సారు అప్పట్లో అది, ఇప్పుడు గొప్ప జ్ఞాని. మీరు ఒకసారి రావాలి మేడం, మీ గురించి చెప్పాలి. అసలు మీరు ఎలా ఖచ్చితంగా. వచ్చారు ఏటనేది చెప్పాలి మేడం. ఖచ్చితంగా. మళ్ళీ అవకాశం ఇవ్వండి మేడం మాకు. థ్యాంక్ ఖచ్చితంగా. యూ సో మచ్ మేడం. థాంక్ యూ. మాస్టర్స్, ఎవరన్నా మేడంని అడగండి, డౌట్లు ఏమన్నా ఉంటే
చెప్తారు. మాట్లాడండి నాగవల్లి గారు. సరే